బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్కి విచ్చేసిన మీ అందరికీ కూడా క్లాస్కు స్వాగతం అండి. థ్యాంక్ యూ. మహావతార్ ఫౌండేషన్లో 14వ బ్యాచ్ 19వ రోజు అందరికీ క్లాస్కు స్వాగతం. అలాగే ఈరోజు సెషన్లో మనము సమగ్ర జీవన శైలిలో చికెన్ పాక్స్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుంటాము. అలాగే ఒక యోగి జీవిత ప్రయాణము అనే కార్యక్రమంలో భాగంగా మనకు ఈరోజు గ్రేట్ మాస్టర్ గురించి తెలియజేస్తున్నారు విశ్వాసార్ గారు. ఆ తర్వాత ధ్యానము అయితే మనం ఈరోజు ముందు ధ్యానం చేసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నానండి. తర్వాత క్లాస్ అయితే సరిపోతుంది. మాస్టర్స్ పారిజాత మేడం గారు, మీ క్లాస్ చాలా బాగుందండి. ఈరోజు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. మొదటి క్లాస్ కదా, అవును. అలా అనిపించలేదు అసలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనము చికెన్ పాక్స్ గురించి తెలుసుకుందామండి. చికెన్ పాక్స్ ఆటలమ్మ అనేది తెలుగులో మనము దీన్ని, ఇది వైరస్ వలన కలిగే వ్యాధుల్లో ఆటలమ్మ లేక చికెన్ పాక్స్ కూడా ఒకటైతుంది. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న పిల్లలకు ఎక్కువగా వస్తుంది వ్యాధి. పెద్దవాళ్ళలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. అంటే ఎక్కువ చిన్న పిల్లలకే వస్తూ ఉంటుంది అనమాట, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 2 వారాలు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే 2 వీక్స్ ఉంటుంది. రోగి మాట్లాడుతున్నప్పుడు తుంపర్ల ద్వారా ముక్కు నుండి ప్రసవించే స్రావము ద్వారా రోగి యొక్క చీము కురుపుల నుండి కారే రసి ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. అది చిన్న చిన్న ఇట్లా నీటి బుడగల్లాగా ఒళ్ళంతా వ్యాపించేసి ఉంటుంది అనమాట. అది ఒక చోట వచ్చింది అంటే దాన్ని గిల్లేసినారంటే మళ్ళీ ఒళ్ళంతా అది స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఎవరైనా టచ్ చేసినా, లేదు వాళ్ళ ముక్కుల ద్వారా కానీ నోటి ద్వారా మాట్లాడినప్పుడు కూడా ఎక్కువ ఇంకొకరి నుంచి ఒకరికి ఇది బాగా వ్యాపిస్తుంది అనమాట. ఇది అయితే చికిత్సకు లొంగుతుంది. అంటే దీనికి మందులు వేసుకోవడం వల్ల ఇది ఉపశమనం అయితే ఉంటుంది. దీని వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే జ్వరము, జలుబు, ముక్కు రంధ్రాలు మూసుకుపోవటము, కళ్ళు ఎర్రగా కనిపించడము, తర్వాత ముఖం మీద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. అలాగే దద్దు శరీరం అంతా వ్యాపిస్తుంది. ఏవైతే దద్దులు ఉన్నాయో మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. తర్వాత తెల్లటి నీటి బుగ్గల్ లాంటి కురుపులు ఏర్పడి అవి ఎలా ఉంటాయంటే వాటర్ బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. కొన్నాళ్ళు మాడిపోయి నల్లటి మచ్చల్లాగా అయిపోతాయి. అది మనమైతే ట్రీట్మెంట్ ఇవ్వడము అలా చేస్తే దానికి అవి మచ్చలు అయితే ఉండిపోతాయి అన్నమాట. అలాగే నల్లగా తెల్లటి నీటి బుగ్గ లాంటి కురుపుల నుండి రసి కారుతుంది. ఆ రసిలో సూక్ష్మక్రిములు ఉండి దీని ద్వారా కూడా జబ్బు ఇతరులకు వ్యాపిస్తుంది. ఏదైతే ఆ వాటర్ బాల్స్ లాగా ఉండేది ఏదైతే ఉందో అది ఇలా చిట్లిందంటే దాని నుంచి మొత్తం అందరికీ కూడా తగిలిచ్చినారంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి చిన్నపిల్లల్లో ఎక్కువ స్కూల్కి వెళ్ళే పిల్లలు అట్లాంటి వాళ్ళలో ఎక్కువ ఇది రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనము ఆ టైంలో ఎవరికైనా కనిపించింది అంటే మోస్ట్లీ స్కూల్కి పంపించడం జరగదనమాట. ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది అనేసి ఇంట్లోనే పెడతారు. దీనికి చికిత్స ఏంటంటే రోగిని ఆరోగ్యవంతుల నుండి వేరు చేయాలి. అంటే ఎవరికైతే ఇబ్బంది లేదో వాళ్ళ నుంచి దూరంగా పెట్టాలి. తులసి, వేప, చందనము, పచ్చి పసుపు మెత్తగా నూరి ముఖానికి లేపనం చేయాలి. వీటినంతా కూడా బాగా నూరేసి తులసి, వేప, చందనం, పసుపు అలాగే ఒళ్ళంతా చేతులకు
గ్లౌజులు వేసుకొని లేదా బ్రష్తో రాయాలి. మనమైతే అట్లే అప్లై చేసేవాళ్ళమండి. గ్లౌజులు వేసుకొని అట్లంతా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండేది మనకు రాకుండా ఉండాలి అని చెప్తున్నారు. తులసి, వేప, చేదు, పొట్ల ఆకులు, ఆ, వాస, కటక రోహిణి, పసుపు మొదలగు వాటిని కషాయంగా కాచి రోజుకు 3 సార్లు ఇవ్వాలి. కాకరకాయ రసము, పచ్చి పసుపు రెండూ కలిపి 10 నుంచి 20 మిల్లీలీటర్లు ఉదయము సాయంత్రము సేవించాలి. దీనికి ఎంతసేపు ఉన్నా చేదు అనేది ఎక్కువ మందుగా ఉందండి. అది చేదు అనేది లోపలికి పోతే బాగా పనిచేస్తుందండి. కాకరకాయ రసం, పచ్చి పసుపు అవి రెండు కలిపి ఉడికించి సాయంత్రం ఉదయం సాయంత్రం సేవించమన్నారు. తర్వాత ఖదిరారిష్టము లేదా ఫటోలాది క్వాదము, అమృతాది క్వాదము, నింబాని క్వాదము మొదలగున వానిలో ఏదో ఒకటి 10 నుంచి 20 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు వాడాలి. శుద్ధ పాదరసము, కజ్జలి ఒక భాగము, గంధకము ఒక భాగము తీసుకొని 60 నుంచి 120 మిల్లీగ్రాములు మాత్రలు చేసుకొని తమలపాకు స్వరసంతో రోజుకు 2 సార్లు సేవించాలి. వీటిని శుద్ధ పాదరసము, కజ్జలి ఒక భాగము, గంధకం ఒక భాగము అవి కూడా తీసుకొని 60 to 120 మిల్లీగ్రామ్స్ మాత్రలు చేసుకొని తమలపాకు స్వరసంతో రోజుకు 2 సార్లు సేవించాలి. ఇది దీని యొక్క చికిత్సకు ఏమి ఇచ్చారు అనేది. ఈ ఆటలమ్మ కానీ చికెన్ పాక్స్ అనేది ఎలా వస్తుంది? యాక్చువల్గా ఇది బాడీలో బాగా హీట్ అనేది ఎక్కువ అయిపోయిందంటే ఎండాకాలంలోనే మోస్ట్లీ ఎక్కువ వస్తుంది. హీట్ అనేది బాగా వచ్చింది అంటే ఆ హీట్ వల్ల బయటికి పొంగుతుంది. దానివల్ల ఈ వేపాకు అనే దాని నుంచి కూడా వేపాకు దగ్గరగా పెట్టి దాని మీద పడుకోబెట్టడము, వేపాకు అప్లై చేయడం, దాని నుంచి చల్లదనము బాగా వస్తుంది. అందువల్ల అట్లా చెప్పడం జరిగింది అనమాట. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా ధ్యాన మహాయజ్ఞాలు స్టార్ట్ అవుతున్నాయి దగ్గరలోనే. ప్రతి ఒక్కరూ వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరెవరు వస్తున్నారో, ఏ రోజుల్లో వస్తున్నారో కూడా ఒకసారి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఫైనల్గా ఓకే మాస్టర్స్. పారిజాత గారు మీరు 23rd 24th వచ్చేది? అవును మేడం. 23rd, 24, 25 కూడా అనుకుంటున్నా. నాకు 23rd రోజు అయితే ఫ్రెండ్స్ వస్తున్నారు మేడం ఇక్కడ నుంచి. నాకు ఆ రోజు అక్కడ చేయడానికి కుదరదు. ఇప్పుడు 23rd నేను మా కాలనీ నుంచి వస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్. ఓకే స్టాల్ దగ్గరికి అయితే రండి. వస్తాను, అందరికి చూపిస్తాను, పరిచయం చేస్తాను, అలాగే వాళ్ళని కూడా జాయిన్ కమ్మని చెప్తాను. ఓకే మేడం. మాస్టర్స్ అందరం కూడా ఒక 1/2 అవర్ ధ్యానం చేసుకుందాము. ఒక్క నిమిషం మేడం, అలాగే ఎవరికన్నా ముందే వచ్చే వాళ్ళకి ఏదైనా బెడ్స్ అవసరమైన ఏదన్నా కాల్ చేయమని చెప్పండి. ఓకే అండి. లలిత మేడం క్లాసులు ఉంటాయి అప్పుడు? క్లాసులు అయిపోతాయి కదండి, మనకి 21కి అయిపోయాయి కదా, రేపే లాస్ట్ కదా. సాటర్డేతో లాస్ట్ మేడం. అంటే క్లాస్ లాస్ట్ రేపటితో. ఆ తర్వాత అనుభవాల స్వీకరణ ఉంటుంది కదా. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేద్దాము అందరము. వేళ్ళలో వేలు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. పిరమిడ్ ఉంటే పెట్టుకుందామండి.
చక్కగా శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 చేతులు చూసుకుంటూ కళ్ళు తెరుస్తూ 2 చేతులు చూసుకుందాము. చక్కగా ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మనకు ధ్యానాన్ని అందించిన మహర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంతవరకు చక్కగా ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు స్వాధ్యాయంలో మనకు ఈరోజు ఒక యోగి జీవిత ప్రయాణం, రేపు సార్ క్లాస్ ఉండడం వల్ల ఈరోజే ఒక యోగి జీవిత ప్రయాణం పెట్టడం జరిగిందండి. ఒక గొప్ప అంటే ఆయన సార్ ద్వారా తెలుసుకున్నాము. గొప్ప వ్యక్తి, ఎంత సాధకుడు అంటే అంత గొప్ప వ్యక్తి అనమాట. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుంటాం మనము. దాన్ని తెలియజేయడానికి మనకు విశ్వప్రసాద్ రెడ్డి సార్ గారు క్లాస్లోకి రావడం జరిగింది. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. ముముక్షత్వము అనేది అంటే ముళ్ళ కిరీటము ముముక్షత్వము అనే బుక్ పేరండి. ఇది చాలా అద్భుతమైన, ఇది తెలుసుకోవాల్సిన, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన, చదవవలసిన పుస్తకము. ఆ వ్యక్తి గురించి సారు వివరించడం జరుగుతుంది. ఎప్పుడు మామూలు క్లాసే కాదు, ఒక యోగి జీవిత ప్రయాణం అట్లాంటిది తీసుకోండి సార్, అట్లా సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే చెప్పండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ను. సార్ దానికోసం చాలానే హోంవర్క్ చేయడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, జూమ్ లో పాల్గొన్న దేవుళ్ళందరికీ గురువు గారి తరఫున, మా కుటుంబస్తుల తరఫున, మా తరఫున మీ అందరికి పేరు పేరున ఆత్మాభివందనాలండి. మేడం వాయిస్ ఓకేనా? సో అంటే ఈ మహావతార్ ఫౌండేషన్ అనేది ఏంటంటే ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ మార్ తయారైనది. ఈ మహావతార్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ వచ్చి రంగనాథ్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ లలిత ప్రసన్న మేడం గారికి, ఇందులో క్లాసులు చెప్తున్న ప్రొఫెసర్లందరికీ, ఇందులో కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ, మీ అందరికి కూడా పేరు పేరున, అంటే ఎందుకు ప్రొఫెసర్లు ప్రిన్సిపల్ అని చెప్పామంటే ఒక యూనివర్సిటీ మారి తయారైంది మహావతార్. మామూలుగా క్యాజువల్గా ఏదో సరదాగా ప్రాపంచిక విషయాలు, ఇంట్లో జరిగేటివి, కుటుంబ బంధాలు, స్నేహితులు, మన మధ్యలో జరిగేటివి, ధ్యానానికి, వీటి మీద ఎక్కువ టాపిక్ చెప్పేవాడిని నేను. అంటే ఈరోజు పరిస్థితికి ధ్యానం ఎట్లా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఏదో అనర్గళంగా చెప్పేస్తుండేవాడిని. ఈ మహావతార్ బాబా ఏ టైంలో వీళ్ళతో కలిసానో తెలియదు, కానీ వీళ్ళు రోజు రోజుకి ఏంటంటే నన్ను కూడా నాకు కూడా హోంవర్క్ ఇచ్చేది మొదలు పెట్టారు ఈ లలిత మేడం. లాస్ట్ టైం ఒక హోంవర్క్ చేశాను. సడన్ గా ఈ క్లాస్ కి ఏం చేశారంటే, మేడం వాయిస్ ఓకేనా? ఓకే సార్, ఓకే. ఈ క్లాస్ కి ఏం చేశారంటే, ఎవరైనా ఒక యోగి గురించి, ఒక తెలియని ఒక యోగి గురించి చెప్పండి సార్ అన్నారు. అంటే నేను కూడా యోగే కదా మేడం, నా గురించి కూడా చెప్తానే ఉన్నాను కదా అంటే, లేదు సార్ మీ గురించి తెలుసు కదా, ఇంకా ఎవరి గురించి అయినా చెప్పండి అన్నారు. సో దానికని మీకు
ఈయన ఆల్రెడీ గ్రూప్ లో పెట్టుంటారు మేడం. ఈ గురువు గారి Yes. ఫోటో పెట్టలేదా? పెట్టాలి కదా మీరు. ఇది బుక్ అనమాట యాక్చువల్ గా. ముముక్షత్వం ముళ్ళ కిరీటం అనేది బుక్ ఇది. అంటే ఎప్పుడో 10 ఏళ్ళ ముందు చెప్పాను కదా, బుక్కులు కొనడం ఒక ఇంట్రెస్ట్ నాకు. అప్పు చేసైనా కొంటా నేను. అంటే ఆ చదువు పుస్తకాలు దా చదవలేదు, ఇదైనా చదవదాం పత్రిజీ గారు చెప్పిందని. అందుకని ఆ చదువు చదవలేదేమో, ఈ చదువైన బుద్ధిగా చదవదామని చదువుకున్నాను. ఏదో ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ నవల చదివినట్టు స్పీడ్ గా చదివి పక్కన పారేసేది. అప్పుడు ఎప్పుడైతే మేడము గురువుల గురించి, రమణ మహర్షి ఇట్లా ఎవరి గురించి అయినా చెప్పండి సార్ అని అంటే, నాకెందుకో ఈ మహారాజు గురించి చెప్దామని అనిపించింది. ఆ చెప్పినప్పటి నుంచి వెంటనే ఏదో బుద్ధిగా నేనేదో గ్రూప్స్ రాసినట్టు, ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు మళ్ళీ ఈ బుక్ ఎత్తి 304 పేజీలు నిలపకుండా కంటిన్యూగా 10 రోజుల్లో చదివి మీకు చెప్పదామని 2 పేజీలు 25 పాయింట్లు రాశాను నేను. సో దానికన్నా ముందు మీకు నేను రాసినవి ఒకటి చెప్తాను మీకు. ఓకే సార్. మన జనరల్ గా దేవుడిని మొక్కుతాం కదా, అవును సార్. ధ్యానంకి వచ్చినా మొక్కుతాం, ధ్యానం చేయకపోయినా మొక్కుతాం. అది మన డిఎన్ఏలో ఎక్కిపోయింది. అది మనం ఏం చేసినా అది ఓకే, కొంచెం మంచిది. కొంచెం జ్ఞానంతో మొక్కుతున్నాం, అంతకుముందు అజ్ఞానంతో మొక్కుతున్నాం. మంచి స్టెప్ అది. సో ఇప్పుడు ఇది రాసింది ఏమంటే, నేను దేవుణ్ణి శక్తి కోసం ప్రార్థించిన, కానీ ఆయనేమో అధిగమించమని కష్టాలను ఇచ్చినాడు. నేను దేవుణ్ణి వివేకం, తెలివిని కావాలని ప్రార్థిస్తే ఆయనేమో సాధించమని సమస్యలను ఇచ్చినాడు. కరెక్ట్. నేను దేవుణ్ణి ధైర్యం కోసం ప్రార్థిస్తే ఆయనేమో పోరాడమని ప్రమాదాలను ఇచ్చినాడు. నేను దేవుణ్ణి ప్రేమ కోసం ప్రార్థిస్తే ఆయనేమో తమ్ముళ్ళని, చెల్లెల్ని, స్నేహితుల్ని ఏడిపించే బంధువుల్ని ఇచ్చినాడు. నేను దేవుణ్ణి కరుణ, కృప కోసం ప్రార్థిస్తే ఆయనేమో మన చుట్టూ చెట్లు, మన చుట్టూ తిరిగి ఆవులు, కోళ్ళు, మేకలు, పిల్లుల్ని ఇచ్చినాడు. అంటే నేను దేవుణ్ణి ఎదగాల, ఇవన్నీ వద్దు, నేను ఎదగాలి, సిరి సంపదలు, ఆరోగ్యం, పైవన్నీ ఇవ్వయ్యా బాబు అని ప్రార్థిస్తే ఆయనేమో శ్వాస మీద ధ్యాసాన్ని పత్రిజీ గురువుని పంపించినాడు. అద్భుతం, అద్భుతం. అనే ఒక ధ్యానాన్ని అనే ఒక అవకాశాన్ని ఇచ్చి పంపించాడు. కోరింది దక్కలేదు కానీ కావాల్సినవన్నీ లభించినాయి. సో దీని గురించి మీకు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం కూడా మంచి మొగుడు కావాలని కోరుకో ఉంటారు, మంచి పిల్లలు కావాలని కోరుకో ఉంటారు, కానీ అవన్నీ రివర్స్ ఇచ్చుంటారు. ఎందుకు రివర్స్ ఇచ్చినారనేది చదివినాక మీకు అర్థమై ఉంటుంది. రివర్స్ ఇస్తే ఏం నేర్చుకోవచ్చు అనేది రాసిన దాంతో మీకు అర్థమై ఉండాలా. అడిగినటువంటి ఇస్తే బుద్ధిగా ఉండి అంతే. అలా ఉంటాం కదా. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించాలి, ఎందుకు ఏడిపించే అత్త వచ్చింది, ఏడిపించే మొగుడు వచ్చినాడు, సతాయించే పెళ్ళాం వచ్చిందని. సో దాంతో నుంచి మీరేమి నేర్చుకోవాలో తెలిసిపోయి ఉంటుంది అనమాట. నిన్న కూడా ఎక్కడో చదివాను, ఎవరో చెప్పారు, అత్త అక్కడ జాబ్ చేస్తాడు అతను బెంగళూరులో, 1,00,000 రూపాయల శాలరీ. అత్తగారు బ్యూటీ పార్లర్కి డబ్బీ లేదని వాడి తల విడాకులు ఇచ్చేసింది వాడికి. ఏదో ఒకసారి అయితే ఇస్తాడు కానీ రెగ్యులర్ గా మేకప్ అత్తకి లేదని, అత్త మేకప్ కూడా బ్యూటీ పార్లర్కి డబ్బీ లేనివాడు నువ్వేం సంపాదిస్తావు, నువ్వేమని తిట్టే బుద్ధికి కోడలు కూడా కూతురు విడాకులు ఇచ్చి పారుతుంది. అంటే ఈ చూడు, జోక్ గాను ఉంది, మనం ఏ పక్క పోతున్నాం అనేది అర్థం కాకుండాను. సో కాబట్టి మనం ఆలోచించుకుంటే అంటే ఎట్లున్నామురా అని ఒకసారి చూస్తే, మందాగము, మందు తీసినంటే స్నేహితులు దూరం అయిపోతున్నారు. మాంసం తిన్ను, వచ్చిన వాళ్ళకి మాంసం పెట్టనంటే బంధువులు దూరం అయిపోతున్నారు. ఇట్లాంటి రిలేషన్స్ మధ్యలో బతుకుతున్నాం మనం.
అంటే ఒక రకంగా ఇదంతా మిగులుతుంది డబ్బులు, అది మనం ఆనందించాల్సిన విషయమే. కాకపోతే దీనికంతా మనం ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు, గొప్ప విషయాలు ఇవన్నీ. సో ఇకపోతే మనకి ఇచ్చిన హోంవర్క్ ఒక యోగి గురించి చెప్పమన్నారు కాబట్టి దానికి ముందు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక ఆంగ్ల రచయిత ఉన్నారండి, ఆయన పేరు కోల్రిడ్జ్ అంటారు ఆయన్ని. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మహాత్ముల యొక్క జీవిత అనుభవాలు ఉన్న గ్రంథాలు అనుమానం లేకుండా చదవాలి మనం. అంటే ఈ గ్రంథం, ఈ పుస్తకం కానీ నిజంగా చదివినామంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది, నిజంగానే ఉందా. ఆల్రెడీ లలిత మేడంతో కొన్ని విషయాలు చెప్తేనే మేడమే ఆశ్చర్యపోయింది. దీంతో మనం 0.001% కూడా చేయట్లే. ఈ మహారాజ్ చేసిన దాంతో మనం ఎంత అదృష్టవంతులో ఒకసారి క్వశ్చన్ వేసుకోవచ్చు. ఈయన పంజాబ్ రాష్ట్రంలో పాటియాలా సంస్థానాధిపతి అయిన వీళ్ళ నాన్న పేరు వచ్చి మహారాజు మంగళ్ సింగ్, తల్లి పేరు వచ్చి నందకౌర్ అనే ఒక మహారాజు ఫ్యామిలీలో పుట్టిన రెండవ కుమారుడు ఈయన. ఈయన పేరు పుట్టినప్పుడు ఈయనకి కృష్ణ సింగ్ అని పేరు పెట్టారు. ఈయన 1770 సంవత్సరంలో జన్మించారు. 1770 సంవత్సరంలో జన్మించి 1955లో బాడీని వెకేట్ చేశారు. అంటే ఎంతండి, 185 సంవత్సరాలు జీవించినారు ఈయన. ఏం మేడం అబ్బా అంటా ఉన్నారు? మనకొద్దులే, మన అన్ని రోజులు ఉండి ఏం చేస్తాం కానీ మనకి వెంటనే ఇన్ని రోజులు కనిపిస్తుంది, అంతకాలం ఉండి ఏం చేయాలి సార్? ఎంతకాలమైనా ఉండాలి, ఆడపోయి కూడా చేసేది ఏం లేదు, మళ్ళా పంపిస్తారు మనల్ని. ఈయన 1939లో బెంగళూరు కూడా వచ్చారు. ఆయన పిలిపించిన ఆయన వచ్చి రాణా లక్ష్మణ్ సింగ్ అని ఆయన పిలిపించాడు అనమాట. అప్పుడు ఆయనకి 169 సంవత్సరాలు ఆయనకి. ఈయన వచ్చి 2220 చంద్రోదయాలు అంటే పౌర్ణిమలు చూసిన వ్యక్తి. అంటే అన్ని పౌర్ణిమలు చూశాడు ఈ జీవిత కాలంలో. కలియుగంలో కని విరుగు నేరుగని కఠోర నియమాలతో 12 సంవత్సరాలు పంచాగ్ని జలధార తపస్సులు చేసినాడు ఈయన. అంటే అది మళ్ళా చెప్తా నేను, ఇంకో పాయింట్లో వస్తుంది అది. కడే తపస్సు అంటారండి. కడే అంటే హిందీ పదం, అంటే నిలబడి తపస్సు అనమాట. నిలబడి ఎడం చెయ్యిలా పైకెత్తుకొని దించకుండా నేల మీద పనుకోకుండా ఇలా ఎడం చెయ్యి పైకెత్తుకొని 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఏం మేడం కష్టంగా ఉంది కదా? అర్ధగంట నిలవలేం సార్ అక్కడ. అంటే ఇక్కడ నిలబడ్డం అంటే మీరు ఇందులో మీకు ఒక పాయింట్ చెప్తాను మేడం. మీరు ఈ రోజు నుంచి ఏం చేస్తారు అంటే, రోజు మీకు తెల్లారి కానీ సాయంత్రం వీలు ఉన్నప్పుడు అంతా ఒక కాలు మీద నిలబడి ప్రాక్టీస్ చేయండి. అది ఒంటి కాలు మోకాలు దగ్గర కాలు అడ్డంగా పెట్టుకుంటారా, బ్యాలెన్స్ అనేది ఎంతవరకు మన ఏజ్ పెరుగుతుంది, మనకి ఎంత నిలబడే శక్తి ఉంది, పట్టుత్వం తగ్గుతుందా లేదా అనే దానికి మీరు ట్రై చేయొచ్చు. మొన్న ఒక అలోపతి డాక్టర్ విన్నా నేను, ఆరోగ్యంగా ఉండడానికి లేదానికి ఒక చిక్క, మనకి ఏజ్ పెరిగే పట్టుత్వం నరాలు తగ్గిపోతుందా లేదనే దానికి రోజు టైం చూసుకోండి, సెకండ్లు పెట్టుకోండి, ఒక్కాల మీద నిలబడి ప్రాక్టీస్ చేయండి. ఒక 40 ఏళ్ళు 45 దాటిన తర్వాత 50 దగ్గరికి వచ్చేప్పటికి ట్రై చేయండి రోజు. ఇప్పుడు నేను పద్మావతి ట్రై చేస్తున్నాం, నిమిషం నిలబడతామా, 45 సెకండ్లు నిలబడతామా, ఆట మారు ఉంటుంది. ఇది ట్రై చేయండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకు కూడా ఏంటంటే, మనం ఏదైనా న్యూరో ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా పెరాలసిస్ పేషెంట్స్ వచ్చినప్పుడు మీకు ఇలాంటిది ఒకటి ఇస్తారు, గుర్తుందా మీకు? ఇలా అదమ్మంటారు, మీరు చూసుంటారు. ఇలా డాక్టర్ దగ్గరికి పోతే కూడా దీన్ని అదమ్మంటారు ఇలాంటివి. రెండోది ఏంటంటే, మనకి ఏళ్ళు ఇలా పట్టుకొని గట్టిగా అదమ్మంటారు వాళ్ళు. అంటే మనం ఇలా మన పట్టును బట్టి మన న్యూరాన్స్ గట్టిగా ఉందా,
ఇతనికి రికవర్ అవుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తారు. సో ఇప్పుడు ఇది నేను రోజు ఈ చేత్తో ఒక 150 చేస్తాను, ఎడం చేత్తో చేస్తాను నేను. అంటే ప్రివెన్షన్ గా ఉండేది బెటర్ కదా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. వచ్చినాక వాళ్ళు చెప్పినాక బాల్ అదిమేది, స్ప్రింగ్లు అదిమే దానికన్నా సరదాగా ముందే కూడా అదుముకోవచ్చు కదా. కాబట్టి ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఎవరంటే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి నిలబడేది. అట్టని 25 సంవత్సరాలు ట్రై చేయొద్దండి, అయ్యే పని కాదు అది. 25 నిమిషాలు చిన్న 20 అంటే ఏదో తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు సార్ ఆ రకంగా. అవునవును. రెండోది ఈయన కోరిక ఏంటంటే కలియుగంలో కృష్ణుడిని 4 చేతులతో దర్శించాలనేది ఈయనకి అల్టిమేట్ కోరిక అన్నమాట. ఈయన దర్శించిన వాళ్ళల్లో ఎవరున్నారంటే కృష్ణుడిని దర్శించాడు, అట్లాగే గంగామాతని, దత్తాత్రేయులు గారిని, పరశురాముడిని, అశ్వత్థామ అయితే నెంబర్ ఆఫ్ టైం అశ్వత్థామ కలిశారు, దుర్వాస మహర్షిని, పరాశర మహర్షిని, ఇట్లాగే ఎందరో దైవ సంపద మూర్తుల్ని దర్శించినాడు ఈయన. అంటే ఈయన జీవితం ఎక్కడ కూడా కానీ ఆహా ఓహో అయ్యో ఆశ్చర్యం కలిగించి నమ్మశక్యం కానీ నగ్న సత్యాలు ఎక్కువ ఎదురవుతాయి ఈ జీవిత కాలంలో. అంతేకాకుండా 5000 సంవత్సరాలు జీవించిన యోగిని దర్శించినాడు ఈయన. మనం 180కి అయ్యో అంటాం, 100 అంటే అనుమానం అంటాం, 60 వచ్చే బుద్ధికి ఇంక సార్లు ఎప్పుడు పోదామా అంటాం మనం. మనకి అన్నిటికీ ప్రశ్న ఎవరంటే అన్నేళ్ళు ఉండి ఏం చేద్దాం అనేదే ప్రశ్న. ఇక్కడ ఎన్నేళ్ళు ఉన్నాం అనేది కాదు. మనం ఆది శంకరాచార్యులు మరి 32 ఏళ్ళకి అన్ని నేర్చుకుంటే మనకు కూడా వచ్చిన పని అయిపోయి వెళ్ళిపోవచ్చు. 14వ బ్యాచ్ చెప్తా ఉన్నా కూడా ఇంకా మనం ఆరంభ సూర్యులుగానే ఉన్నాం. లేదు సార్, మా వాళ్ళు కూడా క్లాస్ తీసుకుంటున్నారు. మంచిదే కదా. అట్లా కాకుండా ఈయన సగం పులి సగం మానవ రూపం ధరించిన యోగుల్ని ఎంతో మందిని దర్శించినాడు అనమాట ఈయన. అంటే ఈ గుహల్లో కొందరు స్వాములు పులుల రూపంలో ఉంటారు. ఆ గ్రామస్తులంతా భయపడి ఈయనకి చెప్పినప్పుడు ఈయన ఆ పులి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఋషి రూపంలో కనపడతారు ఈయనకి. నువ్వు ఎందుకు ఇట్లా పులి రూపంలో అంటే వాళ్ళు నన్ను పులి అనుకుంటున్నారు, పులి కాదు, నేను తపస్సు చేసుకునేదానికి నన్ను డిస్టర్బ్ గా చేయకుండా ఉండాలంటే నేను వాళ్ళకి పులి మారి కనపడతాను, వాళ్ళు నన్ను తినకుండా అంటే నాకే వాళ్ళు తెచ్చి తిండి పెట్టేస్తుంటారు, నాకు ఆ మాది వర్కౌట్ అవుతుందని అలా అంటూ ఉంటారు. అట్లాగా ఒక గురువు దగ్గర శిష్యకం చేరాడండి. అక్కడ అన్ని కూడా ఆయన ఇచ్చినవన్నీ కూడా నేర్చుకొని ఆ గురువు ఈయనకి ఇచ్చిన రెండో పేరు అంటే విష్ణుదాస్ అనే నామకరణం చేశారు ఈయనకి. ఈయన విష్ణుదాస్ ఈయన నేర్చుకున్నవి ఏంటంటే నీతి, దౌతి, పూరకం, కుంభకం, రేచకాలు, కేచారి, గణేష్ క్రియ, నెలిక్రియ, బ్రజలు, బస్తీక్రియ, షట్చక్ర భేదన మొదలైన హఠయోగ సాధనాలన్నీ సంపూర్ణంగా నేర్చాడు ఈయన. అంటే ఈ పేర్లు కూడా మేడం మీ వల్ల నేను చదువుతున్నాను నేను. ఈ పేర్లు కూడా నాకు కూడా నేను రాసుకొని మీకు చదివి వినిపిస్తున్నాను. ఇన్ని పేర్లు ఉన్నాయనేది నాకు కూడా తెలియదు ఎంతకాలం. అట్లాగే కాయాకల్ప అంటే ఈయనకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే పరశురామ గుండానికి వెళ్తాడనమాట. అక్కడ ఒక స్వామి ఇతన్ని కలుస్తాడు. ఆ స్వామికి కాయాకల్ప చికిత్స తెలుసు, మీరు పేరు వినుంటారు కాయాకల్ప చికిత్స అని. ఈ కాయాకల్ప చికిత్స అంటే ఏంటంటే సప్తధాతువులు అంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర కణాలను దృఢపరుస్తుంది. ఈ కాయాకల్ప చికిత్సలో వాజీకరణం కలుగజేస్తుంది, దేహాన్ని వర్ణ ఓజస్సుల్ని ప్రసాదిస్తుంది, మనోస్థైర్యాన్ని ఇంద్రియాల పట్టుత్వాన్ని కలిగిస్తుంది, వృద్ధాప్యాన్ని పోగొట్టి దీర్ఘాయుని ఇస్తుంది అనమాట. అస్థి భంగాన్ని హరిస్తుంది, త్రిదోషాలని సరిచేస్తుంది. కాయాకల్ప చికిత్స అమృత రసం వలె మనుషులకి అన్ని సమకూరుస్తుంది అనమాట. అంటే ఇది చేయాలని అంటే ఒక పూరి పాకేసేసి అందులో ఏ మాత్రం గాలి రాకుండా ఆయన ఒక పడక ఏర్పాటు చేస్తాడు. దాని మీద పనుకొనే ఉండాలి.
100 రోజులు లేకుండా కొనుక్కొనే ఉండాలి. ఆయన ఒక కషాయం చేస్తుంటాడు, ఆవు పాలు ఆ కషాయం ఇస్తా వస్తాడు అనమాట టైం టు టైం. దాంతో ఇంకేమవుతుందంటే మళ్ళా రాలిపోయిన పనులన్నీ మళ్ళా వస్తాయి. చూసేదానికి 40 ఏళ్ళ వయసు వాళ్ళు మాత్రం తెలుస్తాడు అనమాట ఆయన. అట్లా ఆ కాయకల్ప చేసుకున్నారు. అట్లాగే ఒకసారి యమధర్మరాజు దగ్గరికి పోయి కూడా నవకాంత సిద్ధి సాధనం చేశాడు అనమాట. యమధర్మరాజును కూడా గెలిచారు ఈయన. అప్పుడు వారి వయసు వచ్చి 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయన మరలా ఒంటికాలి పైన 3 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఫస్ట్ 25 సంవత్సరాలు నిలబడి చేశాడు. మళ్ళా ఇక్కడ 3 సంవత్సరాలు ఒంటికాల మీద 2 మర్రి తీగలను పట్టుకొని పడిపోకుండా 3 సంవత్సరాలు చేశాడు అనమాట. అప్పుడు ఒక కృష్ణుడు యోగ రూపంలో వచ్చి ఈయన తపస్సుని భగ్నం చేస్తాడు అనమాట. ఆ భగ్నం చేసేటప్పుడు ఆయన కాలు వెనుక ఇరుగుతుంది. దాన్ని సరిచేసి మళ్ళీ డార్జిలింగ్ వైపులో ఉన్న ప్రజాభూమి వైపు వెళ్ళమని కృష్ణుడు ఆదేశిస్తాడు. ఆయనకి ఎప్పుడైతే ఆ చెట్టును పట్టుకొని ఎలాడుతుంటాడో అప్పుడు ఈయనకి తపస్వి అని పేరు పెడతారు ఆ ఊరోళ్ళందరూ. సో లాస్ట్ కి ఈయన పేరు ఏంటంటే తపస్వి మహారాజుగా మారుతుంది అనమాట. ఈయన పేరు తపస్వి మహారాజు అంటారు. ఇక్కడ మళ్ళా ఈయన రెండోసారి కడే తపస్సుగా చేయాలని, ఈసారి గట్టిగా ప్రజాభూమికి వెళ్ళాలని, అది కూడా శబదం ఏంటంటే మధురాకి వెళ్ళాలని ఒక గట్టిగా తపస్సు అనేది ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఈ కడే తపస్సులో చేంజ్ ఏంటంటే రాత్రి పగులనక ఎల్లప్పుడూ కాలి మీదే నిలబడి ఉండడం. అంటే ఎక్కడ కూర్చోడు, పనుకోడు, నిలబడుకొని తినడం, నిద్ర కూడా నిలబడుకొని నిద్రపోవడం, ఎప్పుడు ఎడం చేతిని పైకెత్తుకొని ఉంచడం, నిరంతరం కృష్ణనామాన్ని జపిస్తూ. అంటే ఇంతకాలంలో వెళ్ళాలని రూల్ అయితే ఏం లేదు. అక్కడక్కడ ఎదురయ్యే పుణ్యస్థలాలు, గుళ్ళు, గోపురాలని సందర్శించుకుంటూ ఏ ఆలోచన లేకుండా నిదానంగా నడవడం. ఇట్లా దీన్ని అంటే ఇన్ని రూల్స్, ఈ కడే తపస్సులు ఇన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. గమ్యస్థానానికి వెళ్ళేదానికి ఇన్ని రూల్స్ రాసుకుంటారు. రాత్రి అనక పగలనక ఒకటి, నిద్రకైనా ధ్యానానికైనా భోజనానికైనా నిలబడి ఒకటి, ఎల్లప్పుడు ఎడం చేయి పైకెత్తుకోవడం, నిరంతరం కృష్ణనామాన్ని చెప్పించడం, ఇంత టైం లోపల వెళ్ళాలని రూల్ లేకుండా ఉండడం, ఎక్కడ ప్రత్యేకమైన చూడాలని కోరిక లేకుండా కనపడి ఆలయాన్ని దర్శించుకోవడం, ఇది తపస్సు అనమాట. ఈ మధురా నగరానికి చేరడానికి మేడం ఈయనకి 24 సంవత్సరాలు నడిచాడు. ఈయన 24 సంవత్సరాలు. మీకు ఏదో కొత్తగా హాలీవుడ్ అన్ని కలిపి ఒక సినిమా విన్నట్టుంది కదా. మరి ఆ బుక్ చదివితే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంటే ప్రతి పేజీ చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఆ బుక్. అలాగే కాశీలో రాజుఘాట్లో ఈయన అశ్వత్థ వృక్షం కూడా నాటాడు. సో అక్కడికి మనం కాశీకి వెళ్ళినప్పుడు కూడా ఈయన పేరు చెప్పి ఆ వృక్షాన్ని మనం దర్శించవచ్చు. అట్లాగే ఒక అఘోరి ఆశ్రమంలో 7 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒక అత్తి చెట్టు కింద నిలబడి 8 సంవత్సరాలు తపస్సు చేశాక అప్పుడు ఈయనకి గురునానక్ గురువు గారు దర్శనం ఇచ్చినాడు. నానక్ కూడా ఇతన్ని శిష్యుడిగా స్వీకరించాడు అనమాట. స్వీకరించిన తర్వాత నువ్వు మళ్ళా ప్రజాభూమి వైపులోనే స్థిరపడు, నీకు కృష్ణుడు దర్శనం ఇస్తాడని చెప్పాడు అనమాట. మళ్ళా ఈయన ఏం చేశాడంటే పంచాగ్ని తపస్సు. అంటే ఈ పంచాగ్ని తపస్సు అంటే ఏంటంటే మంచి ఎండాకాలం, ఒళ్ళు బొబ్బలెక్కిలే ఎండాకాలంలో మండు వేసవులలో పిడకలు వేసుకొని, ఆవు పిడకలు, మంచి మంట పెట్టుకొని తపస్సు చేయడం. ఆల్రెడీ మండుతుంది ఎండతో, అది కాకుండా మళ్ళా నిప్పేసి పిడకలేసి ఆ శిష్యులు పిడకలు వేస్తా ఉంటే ఆ సెగలో వేడిలో తపస్సు చేయడం.
దాన్ని పంచాగ్ని తపస్సు అంటారు. ఇది అయిపోయినాక జలధార తపస్సు, అంటే బాగా మంచు పడి చలిలో అదురుతుంటాం కదా, ఆ టైంలో వచ్చి దీని మీద 100 కొద్ది చల్లనీళ్ళు పోస్తారు శిష్యులు. అట్లా చల్లనీళ్ళు పోసేటప్పుడు దాని జలధార తపస్సు అంటారు. ఈ వేసవ కాలాలు 12, శీతాకాలాలు 12 క్రమం తప్పకుండా ఈ తపస్సు చేశాడు. మళ్ళా ఈ తపస్సు చేసేటప్పుడు ఈయన్ని కొన్ని వేల మంది సన్యాసులు, సాధువులు ఈయన వచ్చి దర్శనం చేసుకున్నారు అనమాట. ఇది కాకుండా మీరు మదన్ మోహన్ మాల్యా పేరు వినుంటారు, మీకు తెలుసు కదా ఆయన గురించి. యూనివర్సిటీ కట్టారు ఆయన, ముస్లిం. ఆయన ఒక డొనేషన్ కడిగి తెలుసా, డొనేషన్ కడిగితే ఒక చొప్పు ఇసిరేస్తారు ఆయన మీద. ఆ చొప్పుని తీసుకెళ్లి మార్కెట్లో ఏలం పెడతాడు. ఈ కథ తెలుసు కదా మీకు. సో ఆయనకు కూడా ఈయన కాయాకల్పం చేశారు. ఇట్లా అంటే మనకు పేర్లు తెలిసిన చాలా మందికి ఈయన కాయాకల్ప చేసిన వాళ్ళు, నయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాగా ఈ తపస్వి మహారాజు గురించి అంటే మీరు కర్తాలు 21వ తేదీ మీకు ఓపెన్ అవుతుంది కాబట్టి, స్టాల్ ఎలా పెడుతున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్తే ఈ బుక్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలని. కొన్ని బుక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇంతకుముందు ఒక ఇంపార్టెంట్ బుక్స్ చెప్పాను, అది తీసుకోండి. కాకుండా పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు, జాన్ గ్రే అని ఆయన రాశారు ఇది. అంటే మనం పురుషులు అనే వాళ్ళు ఏ గ్రహాంతర వాసులు, స్త్రీలు అనేది ఏ గ్రహవాసులు అనేది ఇది టోటల్ గా ఆడవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, పురుషుల మెంటాలిటీస్ ఎలా ఉంటుంది, మనం ఏం మాట్లాడితే వాళ్ళకేం అర్థం అవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడితే మనకేం అర్థం అవుతుంది. ఇది కూడా మీకు ఇంపార్టెంటే. అంటే నా వెనకలో ఉండే ర్యాక్లో ఉండే పుస్తకాలన్నీ చెప్పలేదు కానీ నేను మీకు. సో సంతోషంగా ఆనందంగా ఉండడానికి మనకి ఏం పనికి వస్తుంది ఆ బుక్సే చెప్పాను నేను. ఈ తపస్వి గురించి మాత్రం ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే, నిజంగానే లలిత మేడం ఇచ్చిన ఒక అదృష్టం నాకు. నా 10 ఏళ్ళ ధ్యాన జీవితంలో ఈ మహారాజు గురించి చెప్పడం మాత్రం చాలా అద్భుతం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ పుస్తకం కొన్ని 20 పాయింట్లే చెప్పాను నేను. దానికి మించి రాయాలంటే ఇంక బుక్కే మీరు అయ్యే పని కాదు కాబట్టి దాంతో హైలైట్ పాయింట్సే రాశాను నేను. అంటే ఒక యోగి ఇంత చేయొచ్చునా అని అంటే సింపుల్ విషయం మేడం. మీరు చదువుకునేటప్పుడు లేదు మీ ఇంటి దగ్గర మీరు వయసులో ఉండేటప్పుడు ఈదిలో కుక్కకు ఏదో కుక్కకు 4 రోజులు బిస్కెట్ వేశారు అనుకున్నాం. ఒక 4-5 రోజులు బిస్కెట్ ఏదైనా తిండి పెట్టి మళ్ళీ మీరు ఏదైనా ఒక పని మీద ఒక ఊరు వెళ్ళిపోయారు. ఒక 4 సంవత్సరాల తర్వాత వచ్చాం మనం. ఇప్పుడు ఆ కుక్క మళ్ళా మీ దగ్గరికి వస్తుందా రాదా? వస్తుందా లేదా? అంటే ఏంటి, ఒక 4-5 రోజులు మీరు దానికి బిస్కెట్లు ఏదో వేస్తే మళ్ళా మీరు 4-5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరికి పరిగెత్తి వస్తుంది. అంటే మనలో ఆ దైవత్వాన్ని గుర్తించింది ఒక కుక్క. అంటే ఒక కుక్కే మనలో ఒక చైతన్యం ఉందని ఒక కుక్కకి గుర్తించినప్పుడు మరి మనం కూడా సాధన చేస్తే ఈయనంత అవ్వచ్చా అవ్వకూడదా, చైతన్యం ఉందా లేదా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన అదృష్టవంతులు కాదా ఇంత సాధన చేయకుండా, ఇన్ని తపస్సులు జలాగ్నులు ఇవన్నీ చేయకుండా ఈజీగా ఇంట్లో కూర్చొని జూమ్ క్లాసుల్లో పత్రిజీ ఈజీగా తీసుకొని వచ్చి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించినారు. సో దీన్ని కూడా మనం నిర్లక్ష్యంగా వాయిదాగా పెట్టుకుంటా అలా కాకుండా, ఈ రోజు ఈ బ్యాచ్ లో కొత్తగా చేరిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అవకాశం అనేది వర్షం లాంటిదండి.
అది పడేటప్పుడే తడవాలి, కానీ మీరు తడవాలనుకున్నప్పుడు వర్షం పడదు. ఇప్పుడు లలిత మేడంని విమర్శించే ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు నెగిటివ్ గా ఉండేవారు, ఇంకొకరు ముగ్గురు అనుకుందాం. వీళ్ళ ముగ్గురు ఏదో చోటకు పోయినారు. ఒక మంచి ప్రసాదం ఒకటి, స్వీట్ ఒకటి ఇచ్చినారు మేడంకి, లలిత మేడంకి ఇచ్చినారు. ఇప్పుడు ఏంటి, ముగ్గురు తినలేరు, ఒకరు తింటే తృప్తి దాన్ని. ఇప్పుడు ఒకరు తినాలంటే ఏమనుకున్నారంటే, సరే లలిత మేడం ఏం చెప్పిందంటే, మనం నిద్రపోదాము, ఎవరికి మంచి కళ వస్తే వాళ్ళు ఈ స్వీట్ తినేద్దామని అనుకున్నారు ఒప్పందం. సరే ముగ్గురు నిద్రపోయారు. తెల్లారు లేస్తానే లలిత మేడం ఒక ఫ్రెండ్ చెప్పింది అనమాట, నాకు దేవుడు కల్లో కనపడ్డాడు, నన్ను తీసుకెళ్లి ఆయన పూల తోట, ఆయన ఉండే ఇల్లు అంతా చూపించాడు అని. ఇంకో ఫ్రెండ్ చెప్పింది, లేదు దేవుడు నాకు కల్లో కనపడ్డాడు, కాకపోతే ఆయన మా ఇంటికి వచ్చాడు, నాతో కూర్చొని భోజనం చేసినాడు. అది లలిత మేడం ఏం చెప్పిందంటే, దేవుడు నాకు కల్లో కనపడి స్వీట్ ముక్కుంటే కళ్ళలు కంటాడు, ఎత్తి తినే అని చెప్పినాడు, నేను లేచి తినే అంటున్నాను. కాబట్టి కళ్ళ ముందు కనిపిస్తా అంటే ఏదో లోపలికి వేసుకోకుండా మళ్ళీ దాని గురించి విచారించడం కూడా అందుకనేసారా అంటే, అవకాశం అనేది వచ్చినప్పుడు పట్టుకోవాలి, కానీ పక్కన పెట్టి కళ్ళలు కంటా ఉంటానంటే కుదరని పని అది. అందుకని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏదో అదృష్టం టక్కని వచ్చాం మనం ఒక అద్భుతమైన అవకాశంలోకి, దాన్ని వదలకుండా పట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను నేను. రెండోది ఏంటంటే, మనం ఏం చేసినా అంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను. మీరు ధ్యానమే కాదు, మీరు ఏ విషయాలు చెప్పినా కూడా ఫస్ట్ మిమ్మల్ని ప్రశ్నిస్తారు, రెండోది హేళన చేస్తారు, మూడోది వచ్చి విమర్శిస్తారు, నాలుగోది వచ్చి తిరస్కరిస్తారు, ఐదోది ఒప్పుకుంటారు. ఇది ఒక ఫార్ములా. ఈ లాస్ట్ ఒప్పుకుంటారనే కాన్ఫిడెంట్ మీకు ఉంటే ఈ 4టికి మీరు భయపడక్కర్లేదు. ఇది ధ్యానానికే కాదు, మీరు ఏ విషయమైనా కానీ లైఫ్ లో. అందుకనేసి ఏ రోజుకైనా ఒప్పుకోవాల్సిందే, అది యూనివర్సల్ లా. మన దగ్గర సత్యం ఉంది, మనలో నమ్మకం అనేది గట్టిగా ఉంటే మాత్రం 100% ఫుల్ఫిల్ అవుతుంది. సో కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు అంటే ధ్యానము ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల ఏంటి అనేది మీరు 20 రోజులు విని ఉంటారు. సో ఎంత విన్నా ఇదేమి తరగనిదేమి కాదు, తగ్గేది ఏమి లేదు. కాకపోతే ఈ ధ్యానం అనేది ఏంటంటే కత్తి మీద నిలబడుకొని కత్తి యుద్ధం చేయడం లాంటిదండి. మీరు ఏమాత్రం ఏమారినా కూడా 2 పక్కల దిగిపోతుంది. సో కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సిన కొన్ని నీతులు ఏంటంటే, అపకారికి ఉపకారం చేయాలంటారు కదా, అపకారికైనా ఉపకారం చేయాలి. ఉపయోగం లేకపోయినా మనం ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి. అంటే ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గురువు దగ్గరికి వెళ్తారు మేడం. ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు ఏం చేస్తాడంటే, ఒక స్పెట్స్ ఇస్తాడు, ఒక అంటిపండు ఇస్తాడు, ఒక మూర పూలు ఇస్తాడు, ప్లస్ దీపంలో పెడతారు కదా పత్తి, ఆ పత్తి ఇచ్చి పంపిస్తాడు అనమాట. ఆడెత్తుకొని వెళ్ళి, దీన్ని చూడు, నీకేమనిపిస్తే తెల్లారు వచ్చి నాకు చెప్పని ఇచ్చి పంపిస్తాడు. సో దాన్ని ఎత్తుకొని వచ్చి మళ్ళా గురువు గారికి ఇచ్చి నాకు అర్థమైందని అతను చెప్పి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఈ 4 మీకు ఇస్తే మీకేం అర్థం అవుతుంది మేడం, లలిత మేడం? ఎవరో ఒకరు అన్మ్యూట్ చేయండి. నేను చెప్పిన క్లాస్ అయిపోయింది, ముళ్ళ కిరీటం ముముక్షత్వం. మీకు ఇస్తే ఏం తెలుస్తుంది 4గిట్లో? అట్లాగండి మాస్టర్స్. మీరు చెప్పండి, పర్లేదు, వాళ్ళు వింటారు. అతను వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఆయన ఏమి ఇచ్చినాడు, నీకేమర్థమైంది అని అంటే,
కళ్ళద్దాలలో మనకు తెలుసుకున్న నీతి ఏంటంటే ఇది కళ్ళకు పనికి వస్తుంది కానీ ముక్కుకి చెవులకి సంబంధం లేదు. ఇది ఎందుకు వేసుకుంటాం? కళ్ళు బాగా కనపడే దానికోసం వేసుకుంటాం. కానీ ముక్కుకు ఉపయోగం లేదు, చెవులకు ఉపయోగం లేదు. అంతే కదా? అంటే ఈ రెండిటికి ఉపయోగం లేకపోయినా కూడా ఉపయోగపడుతున్నాయి, మనకు కళ్ళ కోసం సాయం చేస్తున్నాయి. అది కళ్ళద్దాల వల్ల నాకు తెలుసుకున్న జ్ఞానం అని చెప్తాడు. పత్తి వల్ల నేను ఏం తెలుసుకున్నానంటే దాన్ని నూనెలో ముంచి దాన్ని అదిమేసి దీపం పెట్టినా కూడా కాలిపోతా ఉన్నా కూడా వెలిగిస్తుంది మనకి. అంటే అపకారికి కూడా ఉపకారం చేయండి అని అది తెలుసుకున్నా నేను. మరి పూలు ఏం తెలుసుకున్నారు అంటే సూదేసి దాన్ని గుచ్చి దారం తీసి మాలగా కట్టినా కూడా నొప్పున్నా కూడా ఎదుటోడికి మాలగా పనికొస్తున్నాను కదా అని ఆనందిస్తాం. అది తెలుసుకున్నా నేను. మరి అంటి పండును చూసి ఏం తెలుసుకున్నారంటే తొక్క తీసేసి తోలు తీసేసి తిన్నా కూడా ఎదుటోని తీయదనం ఇస్తున్నాను కదా. ఈ 4 వల్ల నేను 4 తెలుసుకున్నాను అంటాడు. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీపాలు పెడతారు కదా, అంటిపండు తింటారు కదా, అద్దాలు వేస్తున్నాం కదా అందరం. అన్ని చేయడమే కానీ దాని నుంచి ఏంటి అని తెలుసుకోండి సార్. ఎప్పుడు అబ్జర్వ్ కూడా చేసిండా మేము. అదే మేడం, ఇప్పుడు మన ఇంట్లోవే మనకి చాలా నేర్పిస్తుంది. మన ఇంట్లో ఇప్పుడు వాస్తవం అంటే పనికిరాదు అని అంటారు. మసిగొడ్డు చేసే అంత పని పట్టుచీర చేయదు కదా. కానీ మనం పట్టుచీరకి ఇచ్చినంత విలువ మసిగొడ్డుకి ఇవ్వం మనం. కానీ మసిగొడ్డు ఎంత పని చేస్తుంది, ఎంత సాయం చేస్తుంది. పట్టుచీర ఎందుకు? పెళ్లికి తప్ప ఏ రోజు కట్టం. కట్టినా కూడా ఫ్రీగా కూర్చుంటాం అంటే కూర్చోము, రోబో మారి నిలబడుకొని ఉంటాం. కూర్చోవాలంటే ఐరన్ పోతుంది, కుర్చీలో తగులుకుంటే శీలకు తగులుకుంటే నీకు పోతుంది. ఎందుకు కొనుక్కున్నావని లోపలకు బాగదా. మొగుడికి మాత్రం భలే ఆనందంగా ఉంటుంది. అనుభవించు వద్దంటే కొనుక్కున్నావు కదా. ఇప్పుడు నాకు కూడా పెళ్ళైనప్పుడు 26 ఏళ్ళ క్రితము 10,000 పెట్టి చీర కొనిచ్చిన. ఇప్పుడు 2 రూపాయలు వడ్డీ వేసుకుంటే 26 ఏళ్ళకి ఎంత అయింది లెక్కయింది. ఇంతవరకు రెండోసారి అట్లా అది ఉందో లేదో కూడా తెలియదు ఆ పడి చీర. అంటే బీరువా తెరస్తానే కాళ్ళ మీద పడిపోవాలి చీరలన్నీ. అంత కొనుక్కుంటే గానీ తృప్తి ఉండదు ఆడవాళ్ళకి. ఊరికి ఒక పేరు, రకానికి ఒక పేరు అనమాట. ఒక పెళ్ళాం వచ్చి మొగుడిని అడుగుతుంది, ఏమండి తిరుత్తని, కంచి, ఆర్ని, ధర్మవరం అంటే నీకేం గుర్తొస్తుంది అని. అంటే ఆడ చీరలు ఫేమస్ కదా. ఇండైరెక్ట్ గా అడుగుతుంది అనమాట. మొగుడేం చెప్తాడు, తిరుత్తని, తిరుమల గుర్తొస్తుంది అంటాడు వాడు. అంటే ఈడేం చేస్తారు, గుండు కొడతారు కదా. నాకు ఈ ఊర్లు గుర్తొస్తుంది అంటాడు. అందుకనే అంటే కానీ అంత కొనుక్కున్నారు మళ్ళీ కడతామంటే సమాజం స్పీడ్ అయిపోయింది కదా, నైటీలతో గడిపేస్తున్నారు. మళ్ళీ అట్టని కట్టడం కూడా లేదు ఆ చీరలు కూడా. అందుకని కొనడం కన్నా కానీ చూపించడం మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఇట్లాగా ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒక నీతి అనేది చెప్తుంది. ఇంట్లో వస్తువులు చాలా ఉంటాయి మనకి. వస్తువులు ఎక్కువ కొంటాము, దుమ్ము దులుపుచ్చుకోవాలన్నా కూడా ఇప్పుడు లేనిపోని బాధలు ఎక్కువ ఉంటాయి మనకి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధ్యానంలో మనకి చాలా విషయాలు. ఇప్పుడు చూడండి మేడం, 40 నిమిషాలు అయిపోయింది మేడం. ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి, చెప్తాను. అయిపోయిందంటారా? మీ ఇష్టం. నాకు ఇచ్చిన టైం 40 నిమిషాలు. సజ్జన సాంగత్యం. ఓకే మాస్టర్స్. ఇప్పుడు సార్ చెప్పారు ముముక్షత్వము, ఉల్ల కిరీటము అనేసి యోగి గారి గురించి.
ఆయన గురించి ఆయన ఎలాంటి సాధన చేశారు, ఎన్నేళ్ళు ఏ రకమైన సాధన చేశారు, ఎలా అనేది అక్కడ వివరించడం మనకు జరిగింది. అంటే పూర్తి పుస్తకము అనేది కాకుండా ఆయన యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ వివరించడం జరిగింది. అంటే అంత సాధన చేయడం దేనికోసము అంటే ఈ మోక్ష సాధనకి, మోక్షం గురించి. కానీ పత్రిజీ గారు మనకు అవన్నీ ఏది లేకుండా ఆ, వచ్చేసి జస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టండి అయ్యా, మీకు ఆ మోక్షం వచ్చేస్తుంది. మీరు ఆ సాధన చేశారంటే చూడండి, ఆయన ఎంత కఠోర తపస్సు చేశారో. ఇదంతా దేనికోసము? ఇది సాధించడం కోసమే. కానీ అంత కష్టతరమైన సాధనలు చేయకుండా సులభంగా ఇంట్లో హాయిగా కూర్చొని, ఏసీ కూడా వేసుకోవచ్చు లేదా హీటర్లు వేసుకోవచ్చు, పరుపు మీద కూర్చోవచ్చు, హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, మీకు అంతటి సిద్ధి కలుగుతుంది అని అంత ఈజీగా చెప్పేశారనమాట. అంత దాన్ని కష్టమైన సాధన కూడా ఇంత ఈజీగా, అది పత్రిజీ గారి గొప్పతనం. అంతే కదా సార్? దాన్ని మనం ఇంకా ఈజీగా కూర్చొని చెప్పేసుకుంటాం. ఆ, ఇంకా ఈజీగా జూమ్ సెషన్లలో ఎక్కడ బయటకు వెళ్ళడం లేదు, ఏ క్లాస్ ఆయనే వెళ్ళడం లేదు, పత్రిజీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళట్లేదు. అది మేడం, పత్రిజీ అయిన భార్యని కూతుర్ని పిల్లకాయలను వదిలేసి ఆ రోడ్ల అమ్ముడి బస్ స్టాండ్ల అమ్ముడు తిరిగి బస్సుల్లో ప్రయాణం చేసి ఒక్క వ్యక్తి కోసము తిండి ఒక వ్యక్తి అక్కడ ధ్యానం నేర్చుకుంటా అన్నారు అంటే రాత్రంతా నిలబడి ఆయన ప్రయాణం చేసి మరీ వెళ్ళారంట. అలా వెళ్ళి ధ్యానం గురించి చెప్పేవారంట. అంత కష్టపడి ఆయన ప్రయాణం చేసి వెళ్ళి అన్ని చేసి ధ్యానం చెప్పేవాళ్ళు. మనకేం లేదు, జస్ట్ జూమ్ లో కూర్చొని హాయిగా పడుకొనైనా వింటాం అనమాట. అలా ఉంది. అంటే అంత కష్టమైన సాధన ఉన్న స్థితిని ఇంత సులభతరం చేసేసారు మనకు పత్రిజీ గారు. అందరూ కూడా పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలి. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. చూడండి, ఇలా ఇచ్చినా కూడా మనం ఎంత మటుకు చేస్తున్నాము అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఇంత ఈజీగా ఇచ్చినారయ్యా, హిమాలయాలకు వెళ్ళొద్దండి, ఒంటికాల మీద తపస్సు చేయక్కర్లేదు, చేతులు పైకెత్తి తపస్సు చేయక్కర్లేదు, ఆ ఏమి కిలోమీటర్ నడవాల్సిన పని లేదు. ఒకటి మేడం, అంటే మనం ఎట్ ఎంజాయ్ చేయొచ్చు అని అంటే, మొన్న ఈ మధ్య నేను ఎస్బీఐ బ్యాంక్ కి యూనో యాప్ కోసం వెళ్ళాను. నేను మీకు చెప్పానో లేదు, మీకు చెప్పుంటాను, మీ తాలూకి చెప్పుంటాను. అక్కడ యూనో యాప్ వర్క్ చేయలేదన్నమాట. సో అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కామన్ గా మనమే మాట్లాడేస్తాం కదా, బ్యాంక్ వాళ్ళందరూ చాలా ఒత్తిడితో ఉంటారు. అంటే ఎస్బీఐ వాళ్ళు అయితే ఇంక చెప్పక్కర్లేదు. సరే, వాళ్ళకి మాట్లాడుతుంటే అక్కడ గోవర్ధన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ధ్యానం చేయండి సార్ అంటే, నాకు ఇంట్రెస్ట్ సార్, చంద్రగిరిలో ఉంటాను, పిరమిడ్ ఉందా అది ఇది అంటే చెప్పాను. నేను ఆయనకి ఒక 100 రూపాయలు పెట్టి బుక్ ఇచ్చాను. నేను ఆయనకి చెప్పాను, నేను సార్ మీరు సర్వీస్ చేస్తున్నారు పబ్లిక్ కి, నేను సర్వీస్ చేస్తున్నా, మీ సర్వీస్ కి శాలరీ వస్తుంది, శాలరీ వల్ల మీరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి వల్ల మీకు పెళ్ళాం వచ్చింది, 2 పిల్లలు వచ్చినారు, ఈ పిల్లల వల్ల ఇల్లు వచ్చింది, వస్తువులు వచ్చినాయి, దుఃఖం వచ్చింది. ఫైనల్ గా మీరు చేసే సర్వీస్ కి దుఃఖం వచ్చింది, అంతే. అంతే కదా సార్? ఏం సార్ లక్ష్మీపతి సార్, అంతే కదా? నేను సర్వీస్ చేస్తున్నాను సార్, నా సర్వీస్ కి నాకు వచ్చేది ఏంటంటే ఆత్మజ్ఞానం వస్తుంది, నాకు శాలరీ రాదు, ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చేదాని వల్ల నాకు ఆనందం వస్తుంది, ఆనందం వచ్చేదాని వల్ల నాకు నెక్స్ట్ జన్మ అద్భుతంగా ఉంటుంది. నా సర్వీస్ కి మీ సర్వీస్ చిన్న తేడా అదే సార్. అంటే ఏంటంటే, ఒక 500 మనం పెట్టుబడి పెట్టి, ఇప్పుడు ధ్యానమా చక్రాలకి వెళ్తున్నారు కదా, చిన్న చిన్న 30 రూపాయలు అట్లా బుక్స్ అమ్ముతారు. ధ్యానం అంటే ఏమి, ధ్యానం వల్ల లాభాలేమి, పత్రిజీవి చాలా ఉంటాయి, చిన్న బుక్లే. అది ఒక 500 1000 పెట్టి తెచ్చుకోండి. దాంతో మీ నెంబర్ రాయండి, స్పిరిచువల్ రియాలిటీ తెలుగు.com యూట్యూబ్ లింక్ రాయండి. పాంప్లెట్ ఇచ్చినా కూడా నలిపి చింపాడ బారేస్తారు, మన ముందే బారేస్తారు దాన్ని. సో ఆ బుక్ ఇచ్చేదాని వల్ల ఏమవుతుంది అని అంటే, కొంచెం పెట్టుకుంటారు, పారే బుద్ధి కాదు, గురువులు ఫోటోలు ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు ఏదో ఒక రోజు ఆ విత్తనం అనేది మొలకెత్తుతుంది. అంటే మన పని మనం తృప్తిగా చేసినామా అనేది మనకు కావాలి, అది మెయిన్ అనమాట. ఇప్పుడు చూడండి, మీకు నా వెనకాల కూడా
మొత్తము 50 రూపాయలు బుక్ ఇది. మొత్తం వచ్చి ఒక 20 బుక్కులు దాకా తెచ్చుకున్నాను నేను. 20 బుక్కులు తెచ్చి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏడైనా బ్యాంకులకు పోయినప్పుడు అనుకున్నప్పుడు ఎత్తుకొని ఇచ్చేస్తాను నేను. సో నాకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాకు చాలా ఆనందం ఉంటుంది, నా వర్క్ కమిటెడ్ గా చేస్తున్నాను ప్రచారం అని. రెండోది ఏంటంటే సెకండ్ టైం నేను ఆడికి వెళ్ళినప్పుడు నా వర్క్ తొందరగా చేసి ఇస్తారు వాళ్ళు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ ధ్యానం అనేది నిజం. ఎందుకంటే మన అదృష్టం 21 యోగా మెడిటేషన్ డే అనౌన్స్ చేసినారు 193 దేశాలు. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే అట్లాంటి మెడిటేషన్ డే ముందు రోజు క్లాస్ చెప్పేసి యోగం రావడం కూడా నాకు ఒక అదృష్టం. అది అట్లాంటి ఒక మెడిటేషన్ డేకే ప్రపంచం 190 ఐరాస వాళ్ళు ఒప్పుకున్నారని అంటే మనకెంత విలువ ఉంటుంది సమాజంలో ఆలోచించండి. అట్లా ఒక హనుమంతుడు మారి నడవచ్చు గర్వంగా సమాజం. ఇప్పుడు మా వీధిలో కూడా నేను మా పక్కన ఒకటి మాట్లాడుతుంటే వాడికి చెప్తా, ఈ వీధిలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా, అక్కడ మాట్లాడిన వినాయకుడు ఒకడు ఉన్నాడు గుళ్ళో, ఇక్కడ నేను ఉన్నానురా, ఆయన 8 తినడు నేను 8 తిన్నాను, మిగతా అందరూ రాచేసులే కదరా. అంటే ఈ మొత్తంలో 2 దేవుళ్ళు ఉన్నారు, మిగతా అంతా రాచేసులే ఉన్నారు. అట్లాగా ఒక తెలియని ఒక గర్వం ఉంటుంది అనమాట. మెడిటేషన్ అనేది ఇప్పుడు వాల్యూ పెరిగింది మనకి. అట్టేటప్పుడు ఎవరంటే మీరు ఎప్పుడైతే ఈ బుక్ ఇచ్చారనుకోండి, మీరు నెక్స్ట్ టైం నుంచి వెళ్ళండి, మిమ్మల్ని తొందరగా రికగ్నైజ్ చేస్తారు వాళ్ళు. సార్ చెప్పండి సార్ మీకేం కావాలి సార్ అంటే, మీరు కూరగాయలోడికి ఇచ్చినా కూడా మీకు కూరగాయలు కూడా తూకం కూడా చూడవాడు. మేడం మంది మాన మేడం షాప్ వేసుకోండి మేడం కొంచెం పర్లేదంట. అట్లా నేను 5 ఏళ్ళు కరోనాలో ఒకసారి మార్కెట్కి పోయినాను. మోహన్ అని ఒక అతను కూరగాయల వ్యాపారం చేస్తాడు. ఆయన టీ తాగుతా ఉన్నాడు. ఎందుకు టీ తాగుతున్నావు బాగున్నాను. ఏం సార్ తాగకూడదా అన్నాడు. పాలు ఇచ్చావే పాలు తాగదు కదా, నీకెందుకు పాలు అన్నాను. అదేంటి సార్ అన్నాడు. తల్లి పాలు దూడ తాగదు, ఆవు పాలు నీకెందుకు అన్నాను. ఆ రోజు నుంచి బాగా ఫ్రెండ్ అయిపోయినాడు అనమాట. 20 రోజులు కనపడకపోతే ఫోన్ చేస్తాడు ఆయన. ఏం స్వామి అంగడికి వెళ్ళే రాలేదండి స్వామి. కుర్జీ వేస్తాడు, కూర్చోబెడతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేస్తాడు. మంచి స్వామి, మంచి మాటలు చెప్తాడు. ఏనండి ఏడైనా పౌర్ణమి ధ్యానం చెప్తే చెప్పండి స్వామి, కూరగాయలు ఫ్రీగా ఇస్తాను అన్నదానానికి అంటాడు. మనం కూడా ఇంట్లో ఏదైనా చేసిన కషాయాలు కొంచెం స్పెషల్ వంటలు ఎత్తుకుపోయి పద్మ ఇచ్చొస్తాం ఆయనకి. అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిచి కూడా భోజనం పెడతాం మనం. అంటే అట్లాగా, ఎందుకంటే ఒక చిట్టి అమ్మ లక్ష్మి అని ఒక ఆవిడ జామకాయలు అమ్ముతుంది. అని చూస్తానే ఏం లక్ష్మి ముందు పేరు అడుగుతాను, మీ పేరు ఏమని అడుగుతాను. మీరు కూడా ఎవరినైనా ముందు పేరు అడగండి. పేరు అడిగి పేరుతో పిలిస్తే వాళ్ళకి తెలియని అఫెక్షన్ ఉంటుంది. పేరు అడిగితే వాళ్ళు అంటే పులకరిస్తారు అనమాట. ఏం లక్ష్మి ఎందుకు జామకాయలు అమ్ముతున్నావు, ఏమైనా మిగలుతుందా డబ్బులు అంటే, ఏం మిగలదు సార్. ప్రతి వ్యాపారస్తులు చెప్పేది ఇదే. అందుకనే వీళ్ళ దగ్గర డబ్బులు మిగలవు. నోరు తెరిస్తే దరిద్రం మిగలదు కాబట్టి అది నిజంగానే మిగలదు. అట్ట చెప్పొద్దు తల్లి, ఈ జన్మే కదా ఏ జన్మలో మిగలదు నీకు. మిగలుతుంది, నీకు ఎట్ట మిగలుతుందో తెలియడం లేదు, నువ్వు అనవసరంగా ఖర్చు పెడుతున్నావు, మిగలకుండా ఏముండదు. అట్టేటప్పుడు ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నావు, కూలికి పోవచ్చు కదా, మేస్త్రి దగ్గరికి పోతే రోజు 1000 రూపాయలు ఇస్తాడు కదా, 7 మిగలనప్పుడు. అట్లా అన్న చెప్పకూడదు నువ్వు. అంటే 2-3 విషయాలు చెప్పే లోపల ఆ అమ్మాయి ఏం సార్ మీరు డాక్టరా సార్ అని. డాక్టర్ కూడా క్లాస్ చెప్పేవాడిని నేను ఎందుకు డాక్టర్ అవుతాను. అంటే ప్రతి మనిషికి చెప్పగలిగినాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు పిరమిడ్ మాస్టర్. కొందరు కాంపౌండ్ వరకే వాళ్ళ వాల్యూ ఉంటుంది. ఆ కాంపౌండ్ దాటితే వాళ్ళు ఎక్కడ మాట్లాడరు, పెద్ద యూజ్ ఉండదు. కానీ పిరమిడ్ మాస్టర్ మాత్రం మనుషులు ఏడున్నా ప్రతి మనిషికి అవసరమే. ప్యూన్ కాడి నుంచి పిఎం వరకు మనం ధ్యానం చెప్పచ్చు. అన్లిమిటెడ్ మనం, ప్లస్ యూనివర్సల్. మనం ఇక్కడి నుంచి కాదు కదా. అందుకనేసి ఏమరానంటే ధ్యానమాయ చక్రాలకు వెళ్ళండి, ఈజీగా ఎక్స్ట్రాగా ఒక 5000 ఎత్తుకుని వెళ్ళండి. మంచి బుక్స్ మీకు నచ్చినవి తెచ్చి వాటి మధ్యలో ఉండండి, ప్రచారానికి ఇవ్వండి.
అందరూ మారాలి, మారిపోయినారు అని అనుకోండి, మారతారు కూడా. అదే బుద్ధుడు కూడా అంటాడు, ప్రతి ఒక్కరు భూమి మీద నిర్వాణం పొందేంత వరకు జన్మలు తీసుకుంటానే ఉంటాను అంటాడు ఆయన. నిన్న ఒక బుక్ చదివినాను మేడం, యాక్చువల్గా ఆయన గురించి చెప్పాల్సింది మీకు. మధుకర్ అని, మధుకర్ కేదార్ స్వామి అని, ఎం అంటారు ఆయన, షార్ట్ నేమ్ ఎం అంటారు. కేరళ అతను ఆయన, ఇంకా ఉన్నారు ఆయన జీవించి. అంటే దాని గురించి మళ్ళీ చెప్పమన్నారు. నాకెందుకు ఈయన గురించి, తపస్వి మహారాజ్ గురించి చెప్తాము, అది ఎక్స్పీరియన్స్ చదవాలా. ఇదైతే కొన్ని హైలైట్ ఉన్నాయి. అందుకనేసి ఏం రానంటే, మనకున్న ఒక్కొక్క గొప్ప వాల్యూ అనేది ఇప్పుడు రోజు రోజుకి అదేదో చెప్తారు కదా. ఇప్పుడు నన్ను కూడా అడిగారు, నేను కూడా విశ్వప్రసాద్ ఎంబీఏ అన్నా. నేను ఏం సార్ ఎంబీఏ అని అంటే, అది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రా. ఈ ఎంబీఏ అంటే మార్కెట్ ఇన్ యువర్ సెల్ఫ్, అంటే నా నైపుణ్యాన్ని నేను పెంచుకుంటున్నాను. బీ విత్ లవ్ మీ అంటే నాతో నేను ప్రేమతో ఉన్నాను. ఏ అంటే ఆల్వేస్ లెర్న్, ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను. అంటే నా నైపుణ్యం నేను పెంచుకుంటా, మార్కెట్ ఇన్ యువర్ సెల్ఫ్, నా మార్కెట్ నా నైపుణ్యాన్ని పెంచుకుంటూ. బీ విత్ లవ్ మీ అంటే నాతో నేను ప్రేమతో ఉంటూ. ఏ అంటే ఆల్వేస్ లెర్న్, వ్యక్తి విద్యార్థికి నేర్చుకుంటున్నా. విశ్వ ఆల్సో ఎంబీఏ. నీ ఎంబీఏ రా, నేను కూడా ఎంబీఏ రా. ఏ రకంగా అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి మన దగ్గర. అందుకనే ఎవరనంటే చెప్తూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఇంకేం మేడం, ఇంకెవరైనా అడగండి. మాస్టర్స్ సార్ చెప్పిన విషయం గురించి ఎలా చెప్పారు, ఏంటి మీకేమైనా డౌట్స్ ఉన్నా, ధ్యానం గురించి డౌట్స్ ఉన్నా, జ్ఞానం గురించి డౌట్స్ ఉన్నా, ఏ విషయమైనా సరే చక్కగా క్వశ్చన్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళకి నమస్తే మేడం. కొత్త అంటే క్లాస్ మీరు చదివి చెప్పినట్టు ఏం లేదు సార్, నార్మల్ గా రెగ్యులర్ గా చెప్పినట్టే అనిపించింది మాకైతే. కొత్తగా ఏం అనిపించలేదు, బాగుంది సార్. కాకపోతే కొత్త వ్యక్తి గురించి తెలుసుకున్నామనే ఒకటి ఇంటెన్షన్ అయితే ఉంది. ఓకే సార్, క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. బాగా చెప్పారు సార్. ఆయన 108 సంవత్సరాల్లో కూడా మళ్ళీ 3 ఏళ్ళు చేసిన నిలబడి అంటే చాలా గ్రేట్ సార్. ఆ వయసులో వాళ్ళు నడిచేది కష్టంగా ఉంటుంది. అట్లా టైంలో ఆయన నిలబడుకొని మరి ఓడలు పట్టుకొని మళ్ళీ చేసినారు అంటే చాలా గ్రేట్ సార్. సార్ 8 సంవత్సరాలు చేసింది ఏ వయసులో సార్? 8 సంవత్సరాలు చేసినారు అన్నారు, అది ఏ వయసులో సార్? 110 దాటినాక సార్. 110, 150లో కూడా చేశాడు ఆయన. ఓకే, అన్ని సంవత్సరాలు అయినాక కూడా నిలబడే సార్ అన్ని చేసిండేది సార్. అదేమవుతుందంటే ఒకటి చేయి చూపించుకున్నాడు సార్. ఓకే సార్. ఒకటి చేయి చూపించుకుంటే నీ చేతిలో దరిద్రం ఉంది, అడుక్కొని తింటావు నువ్వు అని చెప్పాడు అనమాట. మళ్ళీ ఏమన్నా దండరాకు పుడుతుందంటే అలవాటు అయిపోతుంది కదా, మళ్ళీ ఏ రాకు పుడితే ఏముంది అన్నాడు. కాబట్టి ఆ గురువుల పరంపర కూడా అందులో దిగేస్తే అదే పని వాళ్ళకు కూడా. ఎంత వయసుతో సంబంధం లేకుండా చేసినారు. చాలా బాగుంది సార్. మనకి వయసు అంటారు కానీ వయసుతో పని లేదు సార్, యాటిట్యూడ్ తో పని. చాణక్యుడు ఒక విషయం చెప్తాడు, భూమి మీద ఇద్దరు ఉన్నాడు అంటాడు చాణక్యుడు. ఒకటి యూత్, రెండోది బ్యూటిఫుల్ లేడీస్ అనమాట. ఉండేది ఇద్దరు, యూత్ ఒకటి, అందమైన స్త్రీలు ఒకటి. అంతే తప్ప ఇటు ఏజ్ని బట్టో, తెల్ల జుట్టును బట్టో, బట్టతలను బట్టో, ముడతలను బట్టో ఏజ్ చెప్పకూడదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనాడు, పెళ్ళాం దగ్గర నగలు తీసి ఇల్లు వ్యాపారం చేస్తానని బ్యాంకులో పెట్టేసి టయానికి లోన్ తీసి ఇవ్వమను, టయానికి నగలు తీసి ఇకపోతే యూత్ లేదు, ఏమీ లేదు, మొత్తం ఫీజు మొత్తం బీకేస్తుంది ఆ పెళ్ళాం వాడి. రెండే డైలాగులు, సప్పబడిపోతాడు వాడు. యూత్ అనేది కాదు కానీ యాటిట్యూడే పనిచేస్తుంది. కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం ఎప్పటికెప్పుడు మనం ఇందులో ఈ ధ్యానంలోకి వచ్చినాక కొన్ని ఉంటాయి సార్. అదేంటంటే ఒకటి, ఇది ఎవరు అడగరు కదా మనల్ని. మనకున్న ప్రయారిటీస్ లో ఇది ఇన్సూరెన్స్ కట్టకపోయినా ఎవరు అడగరు.
ఈ ధ్యానం కూడా ఎవరు పట్టి అడగరు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు అడగరు కాబట్టి మనం వదిలేస్తాము, తగ్గించేస్తాము, ఏమో వాళ్ళు చేసుకుందాం, కోపం వచ్చేస్తుంటుంది, సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. అన్ని వల్ల ఈ ధ్యానం వల్లనే కదా అని పక్కన వాళ్ళు పొలబడుస్తుంటారు. ఒక్కోసారి అహం పెరిగిపోతుంది. అంటే ఎంత ఇదేనంటే సూర్యుడి కిరణాలు పడి సముద్రంలో ఉండే నీళ్ళు ఆ మేఘాలు అయ్యి సూర్యుని కప్పేస్తుంది సార్. సూర్యుడి ద్వారా వచ్చే మేఘాలు సూర్యుని కప్పేస్తుంది. మన ఆత్మలో నుంచి వచ్చే పుట్టే మాయ మనల్ని కప్పేస్తుంది. అది మనం ధ్యానంలో బాగా తెలుసుకోవాల్సింది అనమాట. మళ్ళా ఇవి అహము ఇవన్నీ మాయ, ఇవన్నీ లేకపోతే ఎదగలేము మనం. కానీ దాన్ని మీరు గుర్తించితే, స్నేహం చేస్తేనే తెలుస్తుంది. ఒకడు ఉంటాడు సార్, ఒక అతను శిల్పాలు బొమ్మలు చెక్కడంలో నిష్ణాతుడు అనమాట. ఎంత అద్భుతంగా చెప్తాడంటే అంత అద్భుతంగా చెప్తాడు. అతను ఏం చేస్తాడంటే ఒకసారి ఎప్పుడో ఒక రోజు మనల్ని తీసుకెళ్లిపోతారు చనిపోయేటప్పుడని అతను మారే విగ్రహాలు ఒక 10 చెక్కి పెట్టుకో ఉంటాడు ఒక రూమ్ లో. అది అతను మారే ఉంటాడు బొమ్మ విగ్రహం మొత్తం. రోజు ఆ విగ్రహాల మధ్యలో పనుకొని నిద్రపోతాడు వీడు. ఒకరోజు యమధర్మరాజు శిష్యులను పంపిస్తాడు, అడిగి టైం అయిపోయింది బట్టరానరా అని. వీడు వచ్చి చూస్తే 10 మంది ఒకే మారు ఉంటారు, తెలియదు అనమాట. అది నేరుగా పోయి యమధర్మరాజుకి చెప్తారు. వాడు ఎవరో తెలియదు, 10 మంది ఉన్నారు ఆడ పనుకొని అంటే అప్పుడు యమధర్మరాజు ఒక సీక్రెట్ చెప్తాడు. వాడు వచ్చి నేరుగా అందరు చూస్తా వండుకొని ఒక బొమ్మ కళ్ళ చూసి వీడేంది సరిగ్గా ముక్కు సరిగ్గా చెక్కలేదే, వీడు శిల్పి కాదు వీడు అనే కొద్దిగా నిజమైన వాళ్ళు వేస్తాడు. దాన్ని ఈయన ఎత్తుకొచ్చాడు రా, ఈయన పట్టుకొచ్చాడు. అట్లాగా ఈజీ అనమాట. కొంత అహం ఉన్నా కూడా చాలు ఎత్తేసుకొని ముడుస్తుంటాడు. అందుకని ఈ కథలన్నీ కూడా ఎందుకు చెప్తామంటే ఇవన్నీ మనకు తెలుసుంటేనే మనం మనల్ని క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేయాలంటే కొంచెం అప్పుడప్పుడు కిందకి దిగుతా ఉండాలి. అందుకని కొన్ని కొటేషన్స్ చెప్తుంటాను కదా, క్షమాపణ అడగగలిగితే మీరు మహాత్ముడు అవుతారు, క్షమించగలిగితే పరమాత్ముడు అవుతారు. ఒక అతను ఒక ముస్లిం గురువు దగ్గరికి వస్తాడు మేడం. పరిగెత్తి వచ్చి తొందరలో వచ్చి వాకిల్ దగ్గర చెప్పులు ఇసిరి కొట్టేసి ఆ గురువు దగ్గరికి వస్తాడనమాట. ఆ రూమ్ లో ఏడో చివరిలో ఉంటాడు ఆ గురువు. ఈయన ఆ గురువు చెప్తాడు, ముందు పోయి తలుపు దగ్గరికి పోయి చెప్పులకు క్షమాపణ చెప్పి రాబో, తలుపు క్షమాపణ చెప్పు అంటాడు. ఆడతాడు, చెప్పులకు క్షమాపణ చెప్పడం ఏంటయ్యా, తలుపు క్షమాపణ చెప్పండి, చెప్పితేనే నా దగ్గరికి రాలే తెలిపో అంటాడు. సరే ఇతను వెళ్ళి నేరుగా పోయి ఆ తన్నిన తలుపుకి ఆ చెప్పులు ఎత్తి క్షమాపణ చెప్తాడు. చెప్పినాక అతను ఒక వింతైన అనుభూతి పొందుతాడు, ఆ ఫీల్ మారిపోతుంది. అప్పుడు గురువు దగ్గరికి వచ్చి నాకు ఏమనిపించింది నీకు అంటాడు. వర్ణించలేడు అనమాట. ఏదో తెలియని ఒక చిన్న ఆనందం క్షమాపణ చెప్పి నాకు అంటాడు. అంతే, నమ్మినావు కదా ఇప్పుడు నువ్వు, చెప్పులు కూడా ఫీల్ అవుతుంది అనేది నమ్మినావు కదా. కాబట్టి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు చేస్తారో లేదో కానీ నేను ట్రైల్ చేస్తాను కొన్ని అప్పుడప్పుడు. ఇప్పుడు మనం ఇంట్లో కూడా నడుస్తుంటే మనకి ఏదైనా మోకాలు కుర్చీ తగిలింది అనుకోండి, వెంటనే సారీ అంటాను నేను దానికి. అదేదో అలవాటు అయిపోయింది నాకు. అది నా నొప్పి నేను పట్టించుకోను, దానికి సారీ అంటా టక్కని. మళ్ళా నాకు మోకాలు పట్టుకుంటా అబ్బా నొప్పి వస్తుంది అనేసి. లేదు మనకు ఓపికగా ఉండింది అనుకోండి, మీరు కూర్చొని ఆ కుర్చీనో దానికి కూడా నొప్పిని అట్లా జెండు బాము రుద్దినారు అనుకోండి, మీ నొప్పి తగ్గిపోతుంది. ఇది కొందరు తెలియని వాళ్ళు చూస్తే వీళ్ళకి పిచ్చం విరిపోయింది అనుకుంటారు, కానీ అది కూడా మంచిదే. సాయిబాబాని కూడా పిచ్చవాళ్ళు అన్నారు కాబట్టి. ఇంకా మేడం మీరు ఒక్కొక్కరు అడిగినప్పుడు ఒక కథ గుర్తు వస్తుంది నాకు. రవీంద్రనాథ్ సార్ గారు మాట్లాడండి. 42 మంది ఉన్నారు మేడం, 11 అయినా కూడా. అదే సార్ విశ్వ సార్ క్లాస్ అంటే. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ 180 సంవత్సరాలు జీవించినటువంటి ఈ యోగి గురించి చెప్పారు మీరు ఈరోజు. చాలా చక్కగా ఉంది సార్ ఇది. సారు ఈ తపస్సు సాధనలో కడియ తపస్సు, హఠయోగ సాధన, పంచాగ్నుల మధ్య, ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య తపస్సు చేయడము, అట్లాగే చలికాలంలో జలాధార తపస్సు, కాయకల్ప చికిత్స, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి
సాధనలు చేసేసేసి ఆ ముక్తి పొందాలని చెప్పేసి మీరు చెప్పడం చాలా బాగుంది సార్ ఇది. అట్లాగే మదన్ మోహన్ మాలవ్య గారికి కూడా కాయకల్ప శిక్షణ నేర్పించినారని చెప్పారు. అట్లాగే స్త్రీలు పురుషులు వాళ్ళు ఏ లోకాల నుంచి వచ్చారు, ఏ గ్రహానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఒక రకంగా అది జోక్ గానే ఉంది సార్. అదే వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది చాలా మొత్తం మీద ఆ యొక్క యోగి తన జీవిత కాలంలో చాలా తపస్సులు ఎక్కువ చేసేసేసి అతను ముక్తి పొందాలని చెప్పేసి ఉన్నట్టుగా ఉంది సార్. అదేవిధంగా మనం కూడా ఎరుకతో ఉండాలనేసి మన సాధన పెంచుకోవాలని చెప్పేసి తెలుసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. సార్ గుడ్ స్టూడెంట్, బుద్ధిగా రాసుకొని అప్పుడప్పుడే ప్రొఫెసర్ పప్పు చెప్పేసినాడు సార్. ఇంకొక గుడ్ స్టూడెంట్ గురించి మీకు పరిచయం చేయాలి సార్ ఇప్పుడు. ఇంకొక గుడ్ స్టూడెంట్ రాఘవయ్య గారు. నేను ఇంకా క్లుప్తంగా చెప్పాను సార్, సార్ అయితే మొత్తం చెప్పేస్తాడు. ఇప్పుడు వినండి సార్, రాఘవయ్య సార్ గారి వినండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. తమ్ముడు రాఘవయ్య. అవును సార్, ఆ తమ్ముడు రాఘవయ్య. అవును సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. ఈ రోజు వచ్చేసి ఒక మహాయోగి గురించి చెప్పారు సార్, తపస్విని మహారాజు గారి గురించి. ఈ మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు తప్పకుండా చదవాలి అందరూ. ఈయన వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. ఇతని పేరు వచ్చేసి అప్పుడు మొదట్లో కృష్ణ సింగ్ అని. 1770 సంవత్సరాలు జన్మించారు. 180 సంవత్సరాలు జీవించారు. 1939లో బెంగళూరు వచ్చారు. 2002 పౌర్ణములు చూశారు ఆయన. నిలబడి ఎడమ చేయి పైకెత్తి 25 సంవత్సరాలు తపస్సు చేశారు. కలియుగంలో శ్రీకృష్ణుని దర్శించాలనే కోరిక అయింది. గంగామాతని అదేవిధంగా చాలా మందిని ఆయన దర్శించారు. 5000 సంవత్సరాలు జీవించిన యోగిని దర్శించారు. సగం పులి సగం మనిషి రూపంలో ఉన్న యోగుల్ని ఎందరినో చూశారు. వీళ్ళంతా వేరే మనుషుల వల్ల కానీ వాళ్ళ నుంచి ఇబ్బంది లేకుండా ఉండటానికి వాళ్ళు సగం పులిగా సగం మనిషి రూపంలో ఉండి వాళ్ళని రక్షించుకు వాళ్ళ తపస్సును కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒక గురువు దగ్గర శిష్యునిగా చేరి శ్రీకృష్ణుని యొక్క అంశం గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. వీరు హఠయోగ సాధన చేశారు. కాయకల్ప చికిత్స చేసుకున్నారు. ధర్మరాజు గారిని కలిశారు. 140 సంవత్సరాల వయసులో కూడా 3 సంవత్సరాలు మరలా మర్రి చెట్టు ఓడలను పట్టుకొని తపస్సు చేశారు. శ్రీకృష్ణుడు అక్కడ కనిపించి ఆయన తపస్సును మార్చి చేద్దామని చేసినప్పుడు ఆ తపస్సు నుంచి మహారాజులుగా పేరు మార్చుకున్నారు. తపస్వి మహారాజులుగా పేరు మార్చుకున్నారు. అక్కడ కళ్ళే తపస్సు. ఈ తపస్సులో ఎప్పుడు నిలబడే ఉండేవారు. నిద్రకైనా భోజనానికైనా నిలబడే పైకి చేయి పెట్టుకొని ఉండటం శ్రీకృష్ణుని గురించి తపస్సు చేశారు. మధుర నగరం వెళ్ళడానికి 24 సంవత్సరాలు నడిచి వెళ్లారు. కాశీలో అశోక వృక్షమును నాటించారు. అత్తి చెట్టు కింద తపస్సు చేసినప్పుడు గురునానక్ దర్శనం ఇచ్చారు. వేసవి కాలంలో తపస్సు చేశారు. జలాధార తపస్సు చేశారు. ఈ తపస్సు సమయంలో కొన్ని వేల మంది దర్శించుకున్నారు. మదన్ మోహన్ లాల్ గారికి కాయకల్ప చికిత్స చేశారు. అదేవిధంగా మీరు 4 ముఖ్యమైన వస్తువుల గురించి మమ్మల్ని అందరిని అడిగారు. మేము ఎవరూ సమాధానం చెప్పలేకపోయాం. కళ్ళద్దాలు, పత్తి, పువ్వులు, అరటిపళ్ళు. ఈ కళ్ళద్దాలైన వచ్చేసి ముక్కుకి చెవుల మీద ఉంటాయి కానీ వాటికి ఉపయోగపడపోయినా కానీ కళ్ళకు మాత్రం ఉపయోగపడతాయి. పత్తి వచ్చేసి మనం నూనెలో ఉంచి దీపం వెలిగించినప్పుడు తను కాలిపోతూ కూడా అందరికి వెలుగునిస్తుంది. పువ్వులు వచ్చేసి సూదితో మనం గుచ్చి దాన్ని ఇంత హింసించి బాధ పెట్టినా కానీ ఒక దండగా మారి మనకి ఎక్కడ ఉపయోగించుకోవడానికి దేవుడికి కానీ మనం తలలో పెట్టుకోవడానికి అన్ని విధాలు మనకు ఉపయోగపడుతుంది. అరటిపండు వచ్చేసి తోలు తీసేసి తిన్నా కానీ దాని తీపిదనం పోకుండా మనకి మధురాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ పరోపకారం చేయాలని వీటి ద్వారా మనం తెలుసుకొని నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం వలన ఆనందము, సంతోషం వస్తుంది.
ఈ జన్మ అనంతరము జన్మ ఇంకా ఉత్తమమైన జన్మ కావాలనే మనం ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. అందరికీ ఈ ఆత్మజ్ఞానం గురించి మనకు తెలిసినంత వరకు మన చుట్టుపక్కల అందరికీ తెలియజేయాలి. క్షమాపణ అడగగలిగితే మహాత్ముడు అవుతారు, క్షమించగలిగిన వాడే పరమాత్ముడు అవుతాడు. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా నేను ప్రతి క్లాసులో ఒక్కొక్క కొత్త విషయాన్ని తెలుసుకొని ఇంక నలుగురు పంచే ప్రయత్నం చేస్తున్నాను. అన్ని రాసుకున్నారు, మెయిన్ 5 పాయింట్లు రాయలేదు మీరు? 5 పాయింట్ ఫాస్ట్ అయిపోయింది సార్. ఆ పాయింట్లో ఒకటే రాసుకోగలిగాను, అందుకని చెప్పలేకపోయాను. నేను దేవుణ్ణి ప్రేమ కోసం ప్రార్థిస్తే తమ్ముడిని చెల్లిని ఇచ్చారు. అది కాదు, అది ఓకేలే. ప్రశ్నించడము, విమర్శించడం, తిరస్కరించడం, ఒప్పుకోవడం సార్. అదే హేళన చేయడం. ముందు ప్రశ్నిస్తారు, తర్వాత చేస్తారు, విమర్శిస్తారు. విమర్శన, తిరస్కారం, ఒప్పుకుంటారు. హేళన చేస్తారు, మళ్ళీ ప్రశ్నిస్తారు, మళ్ళీ విమర్శిస్తారు, మళ్ళీ తిరస్కరిస్తారు, 5వ పాయింట్ ఒప్పుకుంటారు. మధ్యలో లేచాను సార్ నేను. రాఘవయ్య గారు, ఇట్లయితే మీరు ఇన్ని క్లాసుల్లో 2-3 బుక్స్ రాసేసి ఉంటారా? ప్రతిరోజు సార్, ప్రతిరోజు ప్రతి క్లాసు ఎంత స్పీడ్ గా అన్నా చెప్పుకుంటా వెళ్ళనండి. మీరు తొందరగా షార్ట్ హ్యాండ్ నేర్చుకోండి సార్. రీక్యాప్ అవుతుంది ప్రతి సెషన్. నేర్చుకున్నారంటే మీరు ఈజీగా తొందరగా అందరికన్నా ఎక్కువ బుక్స్ రాసేవచ్చు. ఒక సెక్షన్ బుక్ సార్, అందరితో ఒక బుక్ రాయద్దండి, అందరిది కలిపి మార్చి మీరు క్రియేట్ చేసి యాడ్ చేసి ఒక బుక్ రాయండి. అదే 21 రోజులకు ఒక బుక్ సార్. నిజంగానే చాలా రాయడం కూడా అంత తొందరగా గొప్ప విషయం కాదు. సార్కు ఈ ధ్యానం వల్ల ఇలాంటి మార్పు రావడం జరిగింది అనుకుంటా నేను. అవునా? ధ్యాన సాధన వల్ల ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వస్తుంది అంటారు. సార్లో ఇలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే చాలా వచ్చింది సార్. చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఇంకా అజిత గారు అన్మ్యూట్ చేసుకున్నాం సార్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే సార్. అజిత గారు, ప్రతి ఒక్కరు బాగా నమస్కారం చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఈ 5 ఏళ్ళకి అహంకారం వచ్చినాయి సార్. ఈ 5 ఏళ్ళకి అహంకారం వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినాయి. ఈయనే కదా ఈ ఏళ్ళు సృష్టించినాడు, ఆయన అడుగుదామని. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడంటే ఏ ఏళ్ళకి గొప్పదన్నా కూడా ఇంకొక ఏళ్ళు ఫీల్ అవుతుంది కదా, అందుకని బ్రహ్మదేవుడు అడిగాడు, ఇంతటికి మీ గొప్పతనం ఏంటి చెప్పండి అని. ఈ బొట్టనేలు ఏం చెప్పిందంటే, నాకు శక్తి ఎక్కువ, నేను లేని ఏ బరువులు మొయ్యలేరు, నేనే పవర్ఫుల్ అని చెప్పింది అనమాట. ఇదేం చెప్పిందంటే, ఇది అధికారం, ఏదైతే నేను లేని అధికారం ఏ పనులు జరగబెట్టి చూపిస్తే ఏ పనైనా అయిపోతుంది, అధికారం ఎక్కువ నాకు. ఇదేం చెప్పిందంటే, నా కీర్తి ఎక్కువ, ఏదైనా నా ఈ పక్క నాపై వెనకనే ఈ రెండు అయినా కూడా ఇది చెప్పింది అనమాట. ఇది వచ్చిన ఐశ్వర్యం, ఎంతున్న బంగారం నాకే వేస్తారు, 2 భార్యాభర్తల వాళ్ళన్నా అన్నిటికీ ఇంపార్టెంట్ నేనే అని ఇది చెప్పింది అనమాట. ఈ చిటికినేలు నువ్వేంటి గొప్ప అంటే, అయ్యో నాది గొప్ప ఏం లేదు, నీకు కృతజ్ఞతలు చెప్పని వచ్చినాను స్వామి, ఎందుకంటే ఎవరికి నమస్కారం పెట్టినా నా ఏలే ముందు ఉంటుంది, నేను దర్శించినాక, నేను దండం పెట్టినాక నా వెనక వీళ్ళందరూ, ఈ ఐశ్వర్యమైనా, కీర్తి అయినా, అధికారం అయినా, ఈ శక్తి అయినా, ఇవన్నీ నా వెనకే ఉండాలా, ఎంత అవకాశం ఇచ్చిన దానికి నీకు కృతజ్ఞతలని ఈ చిటికినేలు చెప్పింది. అందుకని చిన్నదాన్ని సీపుగా చూడకూడదు. అంటే మీరందరూ నమస్కారం అంటుంటే దానికి ఇది గుర్తొచ్చింది కాబట్టి. అంటే చూడండి, నమస్కారము మీరు డైరెక్ట్ గా ఇట్లా చెప్పకపోయినా, మీరు ఫోన్లో చెప్పినా, ఇంకోరు మీకు ఫోన్లో నమస్కారం అన్న వెంటనే మన మైండ్ విత్ ఇన్ సెకండ్స్ లో నమస్కారం పెట్టిన ఫీలింగ్ వస్తుంది మనకి. అవునా కదా సార్? నమస్కారం అన్న చేతులు ఎత్తి పెట్టినట్టు మనకు మైండ్ లో ఉంటుంది. అదే మీరు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అంటే ఏ ఫీల్ రాదు, ఇరిటేషన్ వస్తుంది. నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా, నేను ఫస్ట్ నుంచి ధ్యానానికి రాకముందు నుంచి కూడా నాకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇష్టం ఉండదు. అది గడ్డం స్వామి దగ్గరికి వచ్చే కొద్దికి కొంచెం దానికి ఎక్కువ ఆయన కొడతాడు. గుడ్ మార్నింగ్ అంటే పట్టనోడు కొడతాడు, బ్యాడ్ మార్నింగ్ కూడా ఉంటుంది, దరిద్రుడు అని ఒకటి వేస్తాడు ఆయన.
బ్యాడ్ మార్నింగ్ బ్యాడ్ నైట్ కూడా ఉంటున్నారు ఏడైనా అనేసి. అందుకనేసి మీరు ఈసారి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ చెప్తే నమస్కారం కథ చెప్పండి, వాళ్ళ సంస్కారం మారుతుందేమో. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక హెడ్ మాస్టర్ కి స్టేట్ అవార్డు ఇచ్చినారు సార్. తిరుపతిలో ఒక హెడ్ మాస్టర్ కి 2 కోట్లు వర్క్ చేశాడని స్టేట్ అవార్డు ఇచ్చారు. సరే అని ఆయన తరపున యూత్ హాస్టల్లో ఆయనకు ఒక ఫౌండేషన్ వాళ్ళు సన్మానం పెడితే ఈయన నన్ను తీసుకెళ్ళాడు, 4 ఫ్రెండ్స్ ని నన్ను కూడా తీసుకెళ్ళాడు. ఆయన గురించి ఏదైనా మాట్లాడండి అని అంటే మనం ఏం మాట్లాడతాం, టీచర్లు తిట్టిన వాళ్ళమే తప్ప మన టీచర్ల గురించి పొగిడి ఎప్పుడు మాట్లాడింది లేదు కదా. మా ఏంద్ర కొత్త సబ్జెక్ట్ గా ఉంది ఈయనేం పొగడతామని సరేలే అని కొత్త నేను చెప్పాను. నేను ఒకసారి గాంధీజీ ఒక స్కూల్కి వెళ్ళాడండి, ఆ స్కూల్లో వచ్చి టీచర్లు అంతా పరిచయం చేసుకుంటారు. నేను సైన్స్ చెప్తా, సోషల్ చెప్తా, మ్యాథ్స్ చెప్తా, తెలుగు చెప్తాను. అప్పుడు గాంధీ అంటాడు, ఇంతటికి చదువు ఎవరు చెప్తున్నారా అంటాడు. ఇవన్నీ సబ్జెక్టులు కదా. సో సబ్జెక్టులు వేరు, చదువు వేరు. సో సబ్జెక్ట్స్ ఏంటంటే క్వాలిఫికేషన్ కోసం, క్వాలిఫికేషన్ వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే పెళ్లి వస్తుంది, పెళ్లి వస్తే ఏడుపులు వస్తాయి, కర్మలు వస్తాయి. అంటే బట్టి బట్టి కర్మలు తెచ్చుకుంటాను, ఇండైరెక్ట్ క్లియర్. అడిగి బట్టి కర్మలకు బట్టి పడుతున్నాం, మనం బట్టేది కాకుండా పిల్లలకు బట్టిస్తున్నాం. దాంతో మనం కూడా నిష్ణాతులం, లక్షలు కోట్లు పెట్టి కర్మలు ఎట్ట చేయాలో నేర్పిస్తున్నాం పిల్లలకి. వాడిని కూడా తరుగుతున్నావు, హుసేన్ బోల్ట్ మరి పరిగెత్తురా అని. కాబట్టి ఈ చదువు వేరండి, రమణ మహర్షి చదివిన చదువు వేరు. నీకేం తెలుసు అనేది ఒక చదువు. ఎల్కేజీలో చేరి నాకే అంత తెలుసు, ఎంటెక్, ఐఏఎస్ అని అహంకారంతో చెప్పే చదువు వేరు. నువ్వెవరో తెలుసుకునే చదువు వేరు. కాబట్టి 2 చదువులు ఉంటుంది. మీరు స్కూల్లో టీచర్లుగా ఉండేవాళ్ళు మీరు చదువు చెప్పండి. సబ్జెక్ట్స్ గూగుల్ చెప్పేస్తుంది, హోంవర్క్లు వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ ఈజీగా వచ్చేస్తుంది, గవర్నమెంటే పాస్ చేయించేస్తున్నారు అందరినీ డొనేషన్ల కోసం. దాని గురించి టెన్షన్ లేదు, చదువు చెప్పించండి. అందుకని హెడ్ మాస్టర్కి నేను ఏం చెప్పినానంటే, మీరు ఒక పని చేయండి సార్, ప్రతి 10th 9th క్లాస్ అబ్బాయికి క్లాసులో ఏదో ఒక స్టోరీ చెప్పాలి, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పాలా, మోటివేటెడ్ గా ఉండాలి. గూగుల్లో చదువుతాడా, వాళ్ళ అమ్మా నాయన అడుగుతాడో వాడి ఇష్టం. ఆ కథ చెప్తే వాడికి చప్పట్లు పడుతుంది, స్టేజ్ ఫియర్నెస్ పోతుంది. ఒక 10 కథలు చెప్పాడు అనుకోండి, వాళ్ళలో కూడా నేను గొప్ప కూడా అవుతానని భావన కలుగుతుంది అని హెడ్ మాస్టర్కి ఒక సలహా ఇచ్చాను నేను. సో కాబట్టి చదువు అనేది ఎండింగ్ ఉండదు కదా, ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్. శ్వాస ఆగిపోయేంత వరకు నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేదే ఈ చదువుతో కూడా వచ్చిన జ్ఞానం. ఇది ఎండింగ్ ఉండదు. ఇప్పుడు ఈ నమస్కారం కానీ ఇవన్నీ కూడా చదువుకు సంబంధించినవే. ఇవి మర్చిపోయినాం అనుకోండి, ఏమి మానవత్వం, సంస్కారం అన్ని మనుషులు ఏం మాయమైపోతాయి. ఒక టీచర్ని అడిగినా నేను, సార్ పూత పిందయ్యి, పిండి కాయయి, కాయ పండయ్యి, పండయ్యి పండు రాలిపోతుంది సార్, రాలిపోయిన పండును చూసి పెద్దవాళ్ళు పండగ అని పేరు పెట్టారు సార్ అన్న. ఆయన, సార్ నాకు కూడా తెలియదు సార్ ఇంతవరకు పండగ అని పేరు ఎందుకు పెట్టినారని. ఏం టీచర్ సార్, పండగ అంటే పండగకి నువ్వు కూడా పండిపోయి రాలిపోతావు అని అర్థం సార్, అందుకని పండగలని పెట్టారు. అది ఎందుకు పెట్టినారో కూడా కొంచెం కూడా ఆలోచించావు. ఎంతసేపు ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా, ఈఎంఐలు ఎప్పుడు కడతావు, ఇదేనా లైఫ్? కొంచెం పిల్లలకి, నీ పిల్లలకి చెప్పాలన్నా కూడా నీకు కొన్ని కథలు తెలియాలి కదా. ఇప్పుడు అదేదో చెప్తారు కదా, తల్లి తండ్రి గురువు దైవం కాదంట. గూగుల్ తల్లి తండ్రి గురువు దైవం అంట. గూగుల్ వచ్చి ముందు కూర్చునిందంట. ఇప్పుడు ఎవరెత్తినా గూగుల్లో చూసుకోండి అని చెప్తున్నారంట. ఆ మరి గూగుల్ సామ్రాజ్యం వచ్చేస్తుంది. నిన్నెవడో ఒకడు మా తమ్ముడు పెట్టాడు, స్నానం చేయించే మిషన్ కూడా వచ్చిందంట మేడం, వాషింగ్ మిషన్ మారి ఎత్తి మిషన్లు వేసేస్తే 15 నిమిషాల్లో స్నానం చేసి ఈ వృద్ధి బయట దోచేస్తుందంట. అది మన మైండ్ ని బట్టి అది మ్యూజిక్ కూడా పెడుతుందంట. మా తమ్ముడు పెట్టాడు ఆ మిషన్ మ్యాటర్ అంతా. చూడండి ఎంత పరిగెత్తుతున్నాము. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు రైల్వే స్టేషన్ లో కూడా మసాజ్ చేయబడు అని ఒక మిషన్లు పెట్టారు, మసాజులు.
మీరు స్నానం అనగానే మసాజులు పెట్టేటానికి కూడా పెట్టారు. ఇప్పుడు 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 టీచర్లకే తెలియదు. ఇప్పుడు నా చిన్నతనం ఒక సార్ ఉండేది, కాకరకాయ గురించి బీరకాయ గురించి చెప్తుంటే కాకరకాయ అనగానే కాకరకాయ అని పెద్దగా అనేది సారు. ఆ కాకరకాయ వల్ల ఆరోగ్యం ఏంటి, దానివల్ల ఆరోగ్యం గురించి ఒక 5 నిమిషాలు చెప్పేది. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారు అట్లా? ఇప్పుడు లెసన్ల మధ్యలో మానవత్వ విలువలు చెప్పట్లే ఇప్పుడు. అందువల్ల ఈ విధంగా తయారవుతుంది. నా బాధ అది. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ పాటికి లెసన్లు నారాయణ స్కూల్లో చేరిండు మా అబ్బాయి గొప్ప అనుకుంటాడు, కానీ దానికి ఆ అబ్బాయి ఏం చేస్తుండు ఏంది అనేది ఉందా? ఇప్పుడు లేదు. వెనకట అంటే నడిచింది, కానీ ఇప్పుడు లేకనే ఇదంతా బాధ. బాధపడద్దండి సార్, మారిపోతారు. బాధపడాల్సిన పని సార్, మారుతారు కానివ్వండి. అందుకే కదా ఉన్నాం మనం. మారాలనే సార్, మన ద్వారా మారాలని. అందుకే కదా సార్ మెడిటేషన్ డే అని వచ్చింది ఎల్లుండే. అది కూడా ఇప్పుడు యోగా గురించి కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి సార్. మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి మనం మంచి మంచి మాస్టర్స్ స్కూళ్ళల్లో పెడుతుంటే అది మన ఇప్పుడు నవతరం కూడా మంచి డెవలప్ అవుతారు. ఇలాంటి సమాజం ఉండదు. చేద్దాం. ఇంకా మేడం, ఇంకెవరైనా? థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, ముందు అదే చెప్తుంటాం కదా, అప్పుడు కాలం చదివే చదువులకు ఇప్పుడు చదువులకు అలా తేడా వచ్చేసింది. ఇప్పుడు పిల్లలకు అలాంటి పాఠాలు చెప్పాలన్నా, ఏదైనా ఇన్స్పిరేషన్గా అలా మాట్లాడాలన్నా కూడా ఆ సంస్థలు కూడా టీచర్లకు అదే రకమైన వాతావరణాన్ని కల్పించడం లేదు. ఎంతసేపు ఉన్నా నువ్వు ఏం లెసన్ చేసుకున్నావు, ఎంత కాన్సెప్ట్ అయిపోయింది, అలా మీరు ఏం తీసుకున్నారు, ఇది పిల్లలకు చెప్పినారా, అక్కడికి అయిపోతుంది. ఆ ఎగ్జామ్స్ పెట్టారా, అలా ఉంది. కానీ ఆ టీచర్లు చెప్పాలన్నా కూడా ఆ వాతావరణం అక్కడ కల్పించడం కూడా ముఖ్యం అన్నమాట. ఇప్పుడంతా ర్యాంకులు చదువు మేడం. మన యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా ఎన్ని ర్యాంకులు సంపాదించాము అని ర్యాంకులు చదువు అయిపోయింది. ఇప్పుడు టీచర్లకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. సిలబస్ పూర్తి చేయించడమా, అది వాళ్ళ చేత రాయించడం, పరీక్షలు రాయించడం, ఇదే ఉంది. ఇప్పుడు టీచర్లకు స్వేచ్ఛ లేదు. అప్పట్లాగా ఇప్పుడు స్వేచ్ఛ లేదు మేడం. అందువల్లనే అట్లా తయారవుతుంది సమాజం. ఏదో గవర్నమెంట్ స్కూల్లో అయితే కొంతవరకైనా చెప్పగలుగుతున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్లో అయితే అసలు పూర్తిగా స్వేచ్ఛ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపటికి ఆ యొక్క సిలబస్ ని ఆ వాళ్ళు ఇచ్చిన టైం లోపల చేసేయాలి. మళ్ళా అక్కడ అసలు ఎట్ట వీలవుతుందో కూడా తెలియటం లేదు. అక్కడ వాడు ఈ వారంలో ఈ సిలబస్ చెప్పాలి అని ముందుగానే వాళ్ళు నారాయణ కాలేజ్ ఉన్నాయి, అవి రాష్ట్రం మొత్తం ఆ సిలబస్ ఒకే రోజు వాళ్ళు చెప్పిన ప్రకారం అయిపోవాలి. అది ఎట్లా వీలవుతుంది? ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైన వాతావరణం ఉండొచ్చు. అక్కడ చెప్పైనా సరే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందేనంట వాళ్ళు. అంటే ఎంత తొందరగా చెప్పాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు ఇక నైతిక విలువలు చెప్పేది ఏముంది, ఇక వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు, అంతే. అట్లా అయిపోయింది మేడం ఇప్పుడు. మరీను ఎదుట ఇంటికి ఒకడు వస్తే ఒక అతను వస్తే దాని మర్యాద చెప్పడం, మీ నాన్నగారు ఉన్నారా అంటే ఉన్నారని అని సమాధానం చెప్పేటట్టు కూడా లేదు పిల్లలు ఇప్పుడు. ఏ పాటకి మరీ ఘోరంగా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు. అందువల్ల ఈ విధంగా తయారైంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సమాజం గురించి చెప్తే అమ్మ ఈ విధంగా ఉంటుంది, పెద్దల్ని ఇలా గౌరవించాలి, మనం దీని జోలిపోతే దీనివల్ల నష్టం ఉంటుంది అనే విధానం లేనే లేదు. లేకపోవటం వల్లే ఇంత ఘోరంగా మనం చూడాల్సి వస్తుంది. గతంలో లేదు కదా. ఇప్పుడు ఇదివరకట్టే గురుకుల పాఠశాల విషయం ఏంటంటే సార్, పిల్లలందరూ కూడా ఇప్పుడు ఎక్కువ ఫారిన్ విదేశాలకి ప్రకృతి యూనివర్సల్ ఏం చేస్తుందంటే, ఇంతకు ముందంతా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించి మన దగ్గర ఉన్న సంపద అంతా తీసుకెళ్లి ఫారిన్ కంట్రీలంతా డెవలప్ చేసినారు. కాబట్టి అది గొప్ప విషయమే. ఎందుకంటే ఈరోజు మన పిల్లలందరూ పోయి చదువుకొని ఆడ పనిచేసి ఆ డబ్బుల్ని మళ్ళా తెచ్చుకుంటున్నారు. యూనివర్సల్ అనేది చాలా ప్లాన్ చేస్తుంది ఇవన్నీ కూడా. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలు ఇండియాలో చదువుకున్న వాళ్ళు 80% అంతా కూడా ఫారిన్ పోవాలని వెళ్తున్నారు. వెళ్ళే దాని వల్ల అంటే ఆ అమ్మాయి కూడా పెళ్లి కాకముందు నుంచే ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది మెంటలీ, ఫారిన్ అబ్బాయిని చేసుకోవాలి ఫిక్స్. ఆ యద్భావం తద్భావం ఆ థాట్ లోనే ఆ అమ్మాయి ముందే ప్రిపేర్ అయి ఉంటుంది.
అట్లా అబ్బాయినే చేసుకుంటున్నారు. దానివల్ల ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఆల్రెడీ ఫారిన్ కి పోయి వంట నేర్చుకునేస్తుంటాడు ముందే. అవును. రెండోది 2 రకాలుగా వంట చేస్తాడు, సంపాదిస్తాడు. 2 పనులు వాడే చేసేస్తాడు. అందువల్ల ఆ అమ్మాయికి ఈజీ. ఇది ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే దీంతో మా అబ్బాయి కూడా పోయినాడు అమెరికాకి. వాడిని చూసినాక నాకు అర్థమైంది. ముందు నుంచే వంట నేర్చుకుంటా ఉన్నాడు, ముందే భార్యకి చేసి పెట్టేదానికి అనేసి. మా భార్య వాడికి ఫోన్ చేసి చెప్తుంది, అంత బాగా సెటిల్ అయినాక పెళ్లి చేసుకోరా అని వాడికి చెప్తుంది నా పక్కన ఫోన్ లో. నేను చెప్పిన, రే చూడరా, మీ అమ్మ ఒక ఆడది, నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఒక ఆడది, ఈ ఆడది ఆడదానికి సపోర్ట్ చేస్తుంది ఇప్పటి నుంచే. సెటిల్ అయినాక చేసుకో అంటే ఏమి, ఆ అమ్మాయిని కూడా నువ్వు కదలకుండా సుఖపెట్టేటట్టు అని నువ్వు సెటిల్ అవ్వు. నువ్వు ఎండలో తిరుగు, ఎండిపో, వాడిపో, పర్లా, నువ్వు గొడ్డులా కష్టపడు, ఆ అమ్మాయిని సుఖపెట్టేదానికి నిన్ను కష్టపడమంటుంది. మన ఇద్దరికి యూనిటీ లేదు చూసినావా. నా కొడుకు నేనంటే నచ్చలే నేను నీకు, నువ్వు నన్ను తిడుతున్నావు, నానంటే బోరు నీకు, అయితే నచ్చుతుంది నీకు. ఎందుకు? ఆ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది నీకు, సెటిల్ అయినాక చేసుకొని. ఎందుకోసం? ఆ అమ్మాయి సెటిల్ సుఖపడేదానికోసం. సో కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మా ఓడెళ్ళి నన్ను పిలుస్తున్నాడు, నాన్న పేరెంట్స్ డిగ్రీ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ రమ్మంటారు, అప్పుడు రా, నీకు మెడిటేషన్ క్లాసులు పెడతాను నేను. అంటే ఇప్పుడు ఫారిన్ లో మన తెలుగు వాళ్ళందరికీ ధ్యానం మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. టిఎంసి వాళ్ళు అందరూ కూడా బాగా వర్క్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అన్ని సంస్థలు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు చాలా మంది డివోటీస్ బాగా పెరిగారు ఫారిన్ లో, మన ఇండియా వాళ్ళు. అంటే అక్కడికి పోతే గానీ తిల్లే ఆధ్యాత్మిక శక్తి వాళ్ళకి. కాబట్టి ఆటోమేటిక్ గా 2 జరుగుతాయి సార్. బ్యాలెన్స్ అనేది యూనివర్సల్ చేసేస్తుంది. మనలో మన ప్రయత్నం ఎంత వరకు అనేది మనం చేస్తూ ఉండాలి. మంచిదే కదా, ఇది కూడా పెరుగుడు కొరకే అని. అన్ని యుగాలు ఉంటాయి సార్, అన్ని యుగాలు ఆడికి పోవు. ఇప్పుడు మందర మాటిని కైకేయి రాముడిని అడిగి పంపించింది. అంటే ఆ కాలం చెప్పుడు మాటలు వినే వాళ్ళు ఉన్నారు. అట్టని ఇప్పుడు లేదంటారా చెప్పుడు మాట వినేవాళ్ళు? మరి త్రేతాయుగం ఉంది కదా, అడిగి పోయింది. గుండు సూది అంత స్థలం ఈయనని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారు. ఏది? ద్వాపర యుగంలో. మరి ఈ రోజు ఆస్తి కోసం అమ్మా నాయనే చంపేస్తున్నారు. అప్పుడు ద్వాపర యుగం కూడా ఉంది కదా, ఎక్కడికి పోలేదు. ఇప్పుడు అమ్మ విలువ, అన్నదమ్ముల విలువ తెలియట్లే ఇప్పుడు. అదే సార్, ఇప్పుడు ప్రతి యుగం ఉంది, ఎక్కడికి పోదు. కాకపోతే మన ఎనర్జీ పెరిగినప్పుడు ఆ యుగం మారుతుంది. ఇప్పుడు పత్రిజీ గారికి ఇది సత్యయుగంగా కనపడుతుంది. అవును సార్. మనకి సగం సత్యయుగంగా, సగం ద్వాపరయుగంగా, సగం కలియుగంగా, మనకు 3 యుగాలు కనపడుతుంది మనకి. ఇప్పుడు మన జూమ్ క్లాస్ అయ్యేంత వరకు సత్యయుగంలోనే ఉంటాం మనం. అవునవును. మళ్ళీ బయటకు వచ్చేస్తే మామూలు యథావిధి ఆపేసి రేపు తెల్లారితో కలియుగంలోకి ఎంటర్ అవుతాం మళ్ళా మనం. తెల్లారితో మళ్ళీ ఇడ్లీ, సాంబారు, దోశ, 3 పిల్లలు ఇద్దరు అరుచుకోవడం, మళ్ళీ కలి ప్రభావం ఎంటర్ అయిపోతుంది. ద్వాపరయుగం అంతా అయిపోతుంది సార్. ధర్మరాజుకి పట్టాభిషేకం చేసి రాజ్యం పరిపాలిస్తుంటాడు. కృష్ణుడు పక్కన కూర్చో ఉంటాడు. ఇద్దరు వస్తారనమాట. ఆ పొలం అమ్మినోడు, పొలం కొనుక్కున్నాడు, ఇద్దరు వస్తారు సభకి. వచ్చిన మధ్యస్థం ఏంటంటే, పొలం అమ్మినోడు ఏమంటాడు, నేను పొలాన్ని అమ్మేసినాను, దీనికేదో పొలం తవ్వేటప్పుడు అందులో ఒక లంకి బిందు దొరికింది, దాంతో బంగారు నాణ్యాలు ఉన్నాయి, నేను పొలం అమ్మేసినాక నాకు సంబంధం లేదు కదా అంటాడు పొలం అమ్మినోడు. కొన్నవాడు ఏమంటాడు, నేను పొలమే కొన్నాను, ఈ లంకి బిందె నాది కాదు, నాకు వద్దు అంటాడు వాడు. ఇది గొడవ వాళ్ళకి. ధర్మరాజుకి పెచ్చెక్కుతుంది, ఇంత సత్యం ఏంట్రా బాబు, కొనుక్కున్నాక ఎత్తుకోబోకుండా వీడు నాకు వద్దంటాడు, వాడు నాకు వద్దంటాడని కృష్ణుని అడుగుతాడు, ఏం బావా ఏం చెప్పాలి తీర్పు అని. రేపు ఉదయం రమ్మని రా వీళ్ళిద్దరిని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయి మరుసటి ఉదయం వస్తారు. ఉదయం వచ్చే కొద్దికి ఇద్దరు మారిపోతారు. పొలం అమ్మినోడు ఏమంటాడు, నేను పొలమే అమ్మినాను, అందులో ఉన్న బింది నేను అమ్మలేదు, బింది నాదే అంటాడు వాడు. కొన్నవాడు ఏమంటాడే, నేను కొన్నిన్నాను, అందులో రాయి రప్ప ఏది పడినా నాదే, బింది కూడా నాదే, లంకి బింది కూడా నాదే అంటాడు వాడు. ధర్మరాజు ఆశ్చర్యపోతాడు, ఏంద్రా నిన్న మాత్రం ధర్మాత్ములు మారి మాట్లాడినారు, పొద్దున కొద్దికి ఏంద్రా మారిపోయినారంటే, ఏం బావా ఎందుకంటే తెల్లారితో కలియుగం పెట్టిందిరా, ప్రభావం ఇలాగే ఉంటుంది అన్నాడు. మరి ఏం చేద్దాం బావ అంటే, అది మీకు చెక్కదు నీకు దక్కదరా, ప్రభుత్వానికి ఇచ్చేయండి అని లంకి బిందె ధర్మరాజు బిక్కునేడు.
సీజనల్ అది జరుగుతూనే ఉంటుంది. అవును. కాకపోతే గోల్డెన్ మాస్టర్స్ ఆర్ రిపీటెడ్ అని చెప్పి మళ్ళా ఎనర్జీ మాస్టర్స్ పుడతారు. పుట్టి పుట్టాలి సార్. నీరు సార్ ఇప్పుడు పుట్టాలి. నా చిన్నప్పుడు వర్షం వస్తే ఊర్లో ఏరు వచ్చి వాగు వస్తే ఆ వాగులో చేపలు పట్టుకొని తినేవాళ్ళు సార్. ఆ, ఇప్పుడు చెరువుల్లో ఇంజక్షన్లు వేసి రోడ్లు యాక్సిడెంట్ పైన కుక్కల్ని కోళ్ళని తెచ్చి చేపలు పెంచుతున్నారు. అవును. నేను పిరమిడ్ సెంటర్ పెట్టి మెడిటేషన్ సెంటర్ పెట్టి టిఫిన్ పెట్టి కషాయాలు ఇచ్చి ధ్యానం చెప్తాను రండ్రా బాబు అని నేను అరుస్తుంటాను. అవును. ఒక ముగ్గురు లేడీస్ తల మీద చేపలు పెట్టుకుని ఇదే వీళ్ళు అరుస్తూ పోతారు, చేపలు చేపలు చేపలు. ఉమ్. అంటే ఏంటి చూడండి, ఒక కాంతి లోక వాసులు పాజిటివ్ గా ఉండే బుద్ధులు లాంటి గురువులు మనలో దూరి అవును. ధ్యానం చేయమని మనకు కొందరు సపోర్ట్ చేస్తే, అవును. ఆ పక్క చీకటి శక్తులు ఇంకొక ముగ్గురు వ్యక్తుల్లో నెగిటివ్ ని ప్రచారం చేయించేదానికి వాళ్ళకి ఒక ముగ్గురు సహాయం చేస్తారు. అవును. అది ఆటోమేటిక్ విలన్ పవర్ అవుతాడు సార్. హీరో మంచి దమ్మున్న హీరో ఉండే కొద్దికి దమ్మున్న విలన్లే పెట్టాలి కదా. అవును. ఇప్పుడు సినిమాలు కూడా చూశారు కదా, మీకు ప్రతి సినిమాలో 5-6 మంది విలన్లు ఉన్నారు. ఆ, ఇంతకుముందు సినిమాలంతా ఒక నాగభూషణం, ఎన్టీ రామారావు. రామ్ గోపాలరావు, ఒక సత్యనారాయణ విలన్ ఉండేవాడు. ఉమ్. ఇప్పుడు 10 మంది 12 మంది విలన్లు ఉంటారు. అవును. ఆ రేంజ్ ఉంటే గానీ సినిమా దుడ్రా. మెడిటేషన్ కూడా అట్నే అయిందనమాట. అవును. మనం ఒక్కరు బుద్ధునిగా మారుద్దామంటే ఆ పక్క 10 మంది వస్తారు వాడిని చేపలు తినిపించేదానికి, మాంసారిగా మార్చేదానికి. అవును. వాడేమనుకుంటాడు, ధ్యానం చేద్దామా చేపలు, ఎందుకంటే వర్షం పడుతుంది 4 చినుకులు వస్తుంది, ఆ, మనసు చేపలు తినరా, ఇంకా వయసు ఉంది కదా 40 ఏళ్ళకి ఏం ధ్యానం చేస్తావు, ఉమ్. 60 తర్వాత కదా ఇవన్నీ చేయాల్సిందని అంటారు. అవును. మాటలు చల్లగా చెప్తారు, పోయి తినేస్తారు. ఉమ్. ఒక బ్యాంకులో ఒక ఆమె పని చేస్తుంది, ఆమెకి జ్యోతి అని. ఆమెకి ధ్యానం చెప్తే, సార్ మా బాబు చియా 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 అంటాడు సార్. ఆ, అంటే చికెన్ ని చియా 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 అంటాడంట, ముద్దుగా చెప్తాడు ఆమె. ఆమెను చూస్తే నిజంగానే కోడి పిసుకుని బిసినట్టు బిసికేద్దాం అనిపించింది గొంతు. సియా 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 అంటాడంట వాడు. అందుకని వాడి కోసం కొని పెడుతుందంట. ఆ, అంటే ఇప్పుడు ట్రైనింగ్ అంతా పేరెంట్స్ కే సార్, చిల్డ్రన్స్ కాదు. ఇప్పుడు భూమి మీద జరిగేదంతా ట్రైనింగే. అవును. పేరెంట్స్ కి ఎక్కువ అజ్ఞానం ఉంది, పిల్లల్ని వాళ్ళని మనం ఏమనలేం. కానీ ఇప్పుడు గొప్పోళ్ళు వాళ్ళు మన మాట వినాలంటే మనకు బుద్ధుడుకున్నంత ఓపిక, కరుణ, ప్రేమ ఉంటే గానీ మన మాట వినరు వాళ్ళు. అవును. ప్రకృతి ఆటోమేటిక్ అన్ని ఇస్తుంది సార్, చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మెడిటేషన్ డే వచ్చింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేశారు, వారంలో 3 రోజులు బాదం పప్పు, వాల్నట్స్ ఇస్తామని. ఉమ్. కోడిగుడ్లు ఇవ్వకూడదు, 2 రోజులు గింజలు ఇస్తామని అనౌన్స్ చేశారు. ఇంకా స్టార్ట్ చేస్తారు. దానికి చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రపోజ్ చేయటం చాలా మంచి పరిణామం. అదే సార్ నేను చెప్పేది, ఉమ్. ఇవన్నీ కూడా అంశే కదా. అవునవును సార్. కాకపోతే మీ ఏజ్ వాళ్ళకి మనకి కొంత బాధ ఉంటుంది, ఎందుకంటే అన్ని చూసాం, చిన్నప్పుడు ఆ కాలం చూసాం. అవును, ఇప్పుడు ఇది చూస్తున్నాం. క్రూషియల్ టర్నింగ్ లో ఉన్నాం మనం, ఒక అవును. డేంజరస్ టర్నింగ్ లో ఉన్నాం కాబట్టి బాధేస్తుంది. చాలా బాధేస్తుంది సార్. ఏం లేదు, మీరు టక్కని వెళ్ళిపోయి వచ్చేయండి, తొందరగా కంప్యూటర్ రోబో కాలంలోకి వచ్చేయండి, మీకు అప్పుడు ఆ యుగం ఆనందంగా ఉంటుంది. ఉమ్. తొందరగా వచ్చేస్తే మళ్ళీ కొత్త లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you, madam. అద్భుతమైన సెషన్. పిల్లల గురించి, ఇక్కడ పేరెంటింగ్ గురించి అన్ని విషయాలు వచ్చాయి. టీచింగ్ గురించి, స్కూళ్ళ గురించి ఎన్ని విషయాలు మాట్లాడుతుంటే ఎంత సబ్జెక్ట్ బయటకు వచ్చిందో. వచ్చిన మెడిటేషన్ అంటే ధ్యానము, ఒక చెప్పిన ఆ గురువు గురించి వస్తూ, ఆ తర్వాత మన గురించి వస్తూ, ఆ తర్వాత పేరెంటింగ్ గురించి, స్టూడెంట్స్ గురించి చాలా అద్భుతమైన సెషన్ నడిచింది. చాలా చక్కగా వివరణ ఇచ్చారు. 5 వేల గురించి,
ఎలా ఉంది, 5,000 ఏమేమి చెప్పాయి అనేది, ఏం తెలుసుకున్నాము, అద్దాలు ఏం చెప్పాయి, అలాగే అరటిపండు ఏం చెప్పింది, ప్రతిదీ కూడా ఎన్ని పాయింట్స్, ఎన్ని విషయాలు నేర్చుకున్నాము కొత్త కొత్తవి. సార్తో కొంచెం సేపు మాట్లాడితేనే అప్పుడే ఏదో ఒక కొత్త విషయం నేర్చేసుకుంటాం అనమాట. ఇట్లా ప్రతి పాయింట్ చాలా అద్భుతంగా నడిచింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు ఈ ఒక యోగి జీవిత ప్రయాణం ద్వారా ఇంకొక బుక్ మళ్ళా తిరగేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. చదివిపించినారు, నా దగ్గర రాయిపించినారు. ఈ రోజు మార్నింగ్ 5 ఫింగర్స్ స్టోరీ చెప్పారు మేడం. ఓకే, ఈ రోజు పారిజాతం మేడం గారు చెప్పారు. సార్ ఈ రోజు రిపీట్ చేశారు ఇప్పుడు సార్, మళ్ళీ మార్నింగ్ చెప్పారు మేడము. మీ అందరికి కూడా మరొకసారి గడిచిపోయిన గతాన్ని వీడుకోలు చెప్తూ, గతం గాయాలు మర్చిపోయి వర్తమానంలో వచ్చిన శ్వాస మీద ధ్యాసాన్ని పట్టుకొని భవిష్యత్తు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని చెప్పడమే మన పని. కాకపోతే 2024 ఒక అద్భుతమైన సంవత్సరం. ఎవరా అంటే చాలా మందికి చాలా అనుభవాలు, అంటే కష్టాలతో కూడా అనుభవాలు ఎక్కువ వచ్చాయి ఈ సంవత్సరం. దాని ద్వారా మన ఆత్మ కూడా ఉన్నతి పెరిగింది. నా అదృష్టం ఎవరా అంటే మహావతార్ ఛానల్లో ఈ సంవత్సరం అద్భుతమైన ఆనందం ఈ ఛానల్ ద్వారా, ఈ రంగనాథ్ సార్ ద్వారా, మేడం ద్వారా మీ అందరితో కలవడం నిజంగానే ఈ సంవత్సరం ఒక మర్చిపోలేని, 10 సంవత్సరాల్లో మర్చిపోలేని సంవత్సరం నాకు ఇది. ఎందుకంటే ఈ సంవత్సరానికి వీడుకోలు చెప్తూ మీకు సంక్రాంతి, క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంకా వీళ్ళు నెక్స్ట్ సంవత్సరం పిలుస్తారు క్లాస్ కి నన్ను. రేపటికి అయిపోతుంది. అదే అందుకనేసి జూమ్ లో పాల్గొన్న అందరికి, ఆత్మీయులకి, ఆత్మబంధువులు, మీ అందరికి కూడా పేరు పేరును మరొకసారి ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ గారి సన్నిధానం, సమస్యలన్నిటికీ సమాధానం. మేము ఏ రోజు చేయం పరధ్యానం, నిరంతరం చేస్తాం ధ్యానం. ఆలస్యం చేస్తే అమృతం విషయం, ధ్యానం చేయలేదంటే అన్ని జన్మల విషయం. నిదానమే ప్రధానం ఒకప్పటి మాట, ధ్యానమే ప్రధానం పత్రిజీ గారి మాట. అట్లాంటి గొప్ప మహానుభావుడికి ఒకసారి పత్రిజీ గారికి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రత్యక్ష గురువులకి, పరోక్ష గురువులకి, మీ అందరికి కూడా మా కుటుంబ సభ్యుల తరపున, మా తరపున, మన గురువు గారి తరపున మరొకసారి మీ అందరికీ ఆత్మాభివందనాలండి. థ్యాంక్ యూ మేడం. నూతన సంవత్సర శుభాకాంక్షలు రంగనాథ్ సార్కి చెప్పేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తున్నారా కర్తాలకి? అవును సార్, స్టాల్ పెట్టడం జరిగింది సార్. అక్కడ ఒకటి స్టాల్ తీసుకోవడం జరిగింది. ఓకే. అక్కడ కూడా ధ్యాన ప్రచారం నిమిత్తమే వెళ్ళడం జరుగుతుంది సార్. వెళ్ళాలి, ఎందుకంటే అది వేరు. తాజ్మహల్ ఇంట్లో ఉండడం వేరు, తాజ్మహల్ పోవడం వేరు. అది పోతే నిజంగానే కైలాసగిరి మారే ఉంటుంది అది. కాకపోతే కొంచెం తిండి మీద అదుపు పెట్టుకోండి, బాగుంటుంది. ఆహారం క్లైమేట్ కి చల్లగా ఉంటుంది కదా అని కడుతున్నారు కదా అని ఎట్టబడితే అట్ట తినేసి మళ్ళా లావెక్కి అక్కడే మెయిన్ అనమాట. వాళ్ళు కూడా ఈ డిసెంబర్ లోనే క్లైమేట్ తగ్గట్టే పెట్టారు. అంటే ఇప్పుడు పత్రిజీ గారు లేరుగా, భౌతికంగా లేరు కాబట్టి ఓకే, గాని పత్రిజీ గారు ఉన్నప్పుడు అయితే భలే ఇబ్బంది ఉండేది మేడం. ఈ బెంగళూరుకు పోయినా, కర్తాలు పోయినా. ఎందుకనంటే ఈ తినేస్తాం కదా నైట్ వేడిగా, సాంబారు రసము ఫుల్గా తినేస్తామా, తెల్లారితో 4-5 గంటలకు కడుపు కూడా ఉంటుంది. ఈయనేమో 5 గంటలకు ఫుల్ ఎత్తుకొని కూర్చునేస్తాడు ప్రశాంతంగా. ఇక్కడ బాత్రూంలో ఖాళీ ఉండవు, ఆడేమో స్టార్ట్ అయిపోతుంది. సరే ధ్యానానికి పోయి కూర్చున్నాము అంటే బాగా ధ్యానం కుదిరేటప్పుడు ఇది కూడా ఉంటుంది. అయ్యో వర్ణాతీతం అది. హైదరాబాద్ అయినా కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ బాత్రూమ్ లో, పొద్దు పౌర్ణమి బెంగళూరు పోతే మాత్రం తక్కువ బాత్రూంలు. అందుకని ఒకసారి వెళ్ళినాక బాగా జ్ఞానం వచ్చి నైట్ తినేదే నిలిపేయాను నేను. ఈ తినడం ఎందుకు, తెల్లారితో ఈ ధ్యానంలో ఇన్ని బాధలు ఎందుకని మధ్యాహ్నమే క్లోజ్ అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు గురువు లేరు కాబట్టి ఓకే, గాని ఇప్పుడు కూడా 5 గంటల నుంచి ధ్యానం ఉంది సార్. అక్కడ మ్యూజిషియన్స్ వస్తున్నారు. అదే హిమాలయాల గురువులు ఎవరైనా వస్తారు.
నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే నైట్ తినద్దండి. అది మీరు ఉన్న రోజులు కర్తాల్లో ఉన్న రోజులు ఉమ్. ఏదున్నా కూడా మధ్యాహ్నం క్లోజ్ చేసేసుకోండి. మధ్యాహ్నమే తినేసి నైట్ ఏదైనా లిక్విడ్స్ కషాయాలు వేడికి తాగిస్తే మార్నింగ్ మీకు లేయడానికి ధ్యానానికి బాగుంటుంది. ఉమ్. ఆడపోయి మనం కాసుకొని వెయిట్ చేయనక్కర్లేదు. అంటే కాటేజ్ తీసుకున్నాం కదా సార్, మళ్ళీ మనసు ఏదేదో చెప్తుంది, కాటేజ్ తీసుకున్నావు కదా, ఈడే బాత్రూమ్ ఉంది కదా, వాళ్ళు ఏదో చెప్తారనేది కాదు. కానీ ఉమ్. మెయిన్ ఒక మంచి కార్యక్రమం పోయినప్పుడు కడుపు ఖాళీగా ఉంటే సాధన బాగా కుదురుతుంది. సాధన కోసం వెళ్ళినప్పుడు అవును. ఏ పని మీదకి వెళ్తున్నామో దాని మీదే శ్రద్ధ పెట్టడం ముఖ్యం. మెయిన్ ఏదైనా మార్నింగ్ చేయాలంటే సాధనకి కడుపు ఖాళీ ఉంటేనే పని అవుతుంది. ఏదో ఒకటి మేడం, ఇప్పుడు ఒకే కొటేషన్ ఏంటంటే చేసేదే చేస్తా ఉంటే వచ్చేదే వస్తుంది మేడం. వచ్చేది మారాలంటే చేసేది మనం చేసేది మార్చాలి. మీరు చేసేది మార్చకుండా వచ్చేది మారిపోవాలంటే ఎట్ట అవుతుంది? కరెక్ట్. ఇప్పుడు కాపురం అయినా ఏదైనా జీవితంలో చేసేది చేస్తుంటే వచ్చేదే వస్తుంది. అందుకని తిట్టేది పిల్లం తిడతానే ఉంటుంది, చేసేదే చేస్తుంటాం కాబట్టి తిడతాడు. అది ఆనందంగా ఉండాలంటే మనం చేసేది ఏదో ఒకటి మార్చి దాన్ని గొప్పగా ఏదైనా ఒకటి ఇస్తే అది ఆనందిస్తుంది. వాడికి ఒక పిల్లంకి బాగా స్పీడ్ గా కారు తోలాలంటే ఇష్టం అంట. మంచి హై స్పీడ్ లేటెస్ట్ కారు కొనుక్కొని పోవాలని భార్యకి ఇష్టం అంట. అందుకని నీకు బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలంటే ఇది కాలు పెడితే 200 స్పీడ్ తో పోయేది ఏదైనా ఒకటి గిఫ్ట్ దే అనిందంట. అంటే కారు అని చెప్తే వీడు భయపడతాడని కాలు పెడితేనే 200 ముళ్ళు చూపించేది పట్టరా అనిందంట. వాడు మరుసటి రోజు వెయిట్ మిషన్ తెచ్చి ఇచ్చినాడు, కాలు పెట్టి 200 కాదు 250 చూపిస్తుంది. ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. అంటే అడిగేవాడికి దానికి తెలివి ఉంది, వీడికి బాగా అనుభవం ఉంది, పిల్లానికి ఏమీ కదా. అందుకనే సార్ అంటే కొంచెం దాని మీద కూడా దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన సెషన్. మంచి విషయాలు తెలుసుకున్నాం, మనం ఒక యోగి గురించి తెలుసుకున్నాము. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో అంటే 2025 జనవరి నుంచి మాది 21 రోజుల సెషన్ కాదు సార్, 365 డేస్ సెషన్ జరుగుతుంది అనమాట. ఇది ఇది కొత్తగా పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది కన్నడ సెషన్ నడుస్తోంది, ఇప్పుడు తెలుగు హిందీలో కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకు ఒక ఆదివారం తప్ప ఏదో ప్రభుత్వ దినాల్లో అలా ఉంటుంది, కానీ ఇంకా కంటిన్యూగా సెషన్స్ నడుస్తూనే ఉంటాయి. అద్భుతమైన జ్ఞానం అందిస్తూనే ఉంటాం అనమాట. ఇది సార్ విషయం. టైమింగ్ ఎట్లా ఉంటుంది? సేమ్ టైమింగ్ ఈ టైమింగ్ 9 to 11. మహావతార్ బాబా యూనివర్సిటీ స్టార్ట్ చేసేసినారు మీరు. సార్ అద్భుతంగా అలా రంగనాథ్ సార్ గారు కొత్తగా అన్ని మొదలు పెట్టి మాతో చేయించడము, ఇంత అద్భుతమైన సెషన్స్, ఇంత మాస్టర్స్ రావడము, వాళ్ళకు ఈ పలానావి చెప్పాలా అని తీసుకురావడం కాన్సెప్ట్లు చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. అందరూ కూడా రంగనాథ్ సార్ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన ఎంత కృషి చేస్తూ ఉంటే ఈ సంస్థ ఇలా ముందుకు వెళ్తుందో, ఆయన ఎప్పుడు నిద్రపోతాడో కూడా తెలియదండి, అంత అద్భుతంగా నడిపిస్తున్నారు. ఎంత పోరాడుతూ ఉంటారో దీనికోసం, ఎంత తపన పడుతుంటారో, ఎంత తాపత్రయపడుతూ ఉంటారో, ప్రతి ఒక్కటి అలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి అంత అద్భుతంగా. కాబట్టి మనం చేసేదంటూ మన ఈ యొక్క ధ్యానాన్ని అందరికీ నలుగురికి చెప్పడము, నలుగురిని సెషన్లో జాయిన్ చేయించడము, మనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచడము, సమగ్ర జీవన శైలి అయితే కానీ, ధ్యానం అయితే కానీ, ధ్యాన ప్రచారం చేస్తూ మనం చేయాల్సిన సేవ అయితే ఇదేనండి. ఇంత చక్కగా సేవలో పాలు పంచుకోండి, కర్తాలకు రండి, కర్తాల్లో పాల్గొనండి. అద్భుతమైన ధ్యానము, జ్ఞానము, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులంతా వస్తూ ఉంటారు. క్రిస్మస్ రోజు వెళ్ళండి మేడం. చెప్పండి. నమస్తే సార్, చాలా బాగా చెప్పారండి క్లాస్. ధ్యానంలో జాయిన్ అయిన తర్వాత చాలా చాలా మార్పులు వచ్చాయి. హెల్త్ విషయం కానీ, మానసిక అన్నిటికీ చాలా చాలా బాగుంది సార్. ఈ ధ్యానం క్లాస్ నిజంగా మాకు అంటే ఎబిలో చూడటము, జాయిన్ అవ్వటం మా అదృష్టం సార్. నిజంగా కంటిన్యూ అవుతాం ఇంకా చాలా ఎప్పటికీ కూడా. ఇంకా ధ్యానం క్లాసులు 365 రోజులు నేను మేడం గారు చెప్తున్నారు, ఇంకా కంటిన్యూగా రెగ్యులర్ వస్తామండి.
చాలా చాలా బాగా చెప్తాను. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. మాలోనే మార్పు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తుంటే కొంతవరకైనా మారుతున్నారు. చాలా బాగుంది. ఆలోచన విధానంలో కానీ ప్రతి దాంట్లో మార్పు వచ్చింది సార్. చాలా అద్భుతంగా ఉంటున్నాయి క్లాసులు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి అన్ని అంటే ఏ బుక్ చదివితే ఒక విషయమే తెలుస్తుంది. ఏదంతే ఉంటుంది కానీ ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వటం వల్ల చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ కూడా ఎలా అనిపిస్తుందంటే ఇంతకుముందు ఏదో ఉన్నామంటే ఉన్నాము అట్లాగా జీవితానికి ఒక అర్థం పరమార్థంలా తెలుస్తుంది సార్. చాలా బాగా చేస్తున్నారు. క్లాసులు చెప్తున్నారు. ఒకసారి క్లాస్ చెప్పిన తర్వాత మన రాఘవయ్య సార్ కూడా మొత్తం నోట్ చేసుకొని చెప్తుంటే ఏదన్నా 1, 2 మిస్ అయ్యాయనుకోండి ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు రాఘవయ్య సార్ చెప్తుంటే అవి కొంచెం ఏదన్నా ఈయనది కూడా మళ్ళీ ఫుల్‌ఫిల్ అవుతుంది. చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. అందరికీ ధన్యవాదాలండి. రాఘవయ్య గారి వల్ల కూడా మీకు మళ్ళీ రిపీట్ వస్తుంది రికార్డింగ్. అదే సార్ అనేది. కొంచెం ఏదైనా మేము 1, 2 మిస్ అయ్యామనుకోండి ఏదైనా పాయింట్స్ మళ్ళీ రాఘవయ్య సార్ చెప్తున్నారు. చాలా అద్భుతంగా చెప్తున్నారు. అందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్ అందరికీ. ఫోన్ నెంబర్ కూడా తీసి పెట్టుకోండి. ఎప్పుడైనా క్లాస్ కి అటకపోయినా క్లాస్ ఫోన్ చేస్తే చదివి చెప్పేస్తారు సార్ మళ్ళా మీకు. తప్పకుండా సార్. చాలా బాగా పొడుపు కథలన్నీ అందరికీ అన్నీ చెప్తుంటారు. చెప్పినప్పుడు వెంటనే రాయడం కూడా ఆర్ట్ సార్ అది నిజంగానే. అవును సార్. అలా పాస్ చెప్తుంటే ఎక్కడ మిస్ అవ్వకుండా రాస్తున్నారు చూడండి. చాలా గ్రేట్ అసలు. టైప్ చేయటము చేయలేము అంత ఫాస్ట్ గా రాయలేము కూడా. ఒక విషయం ఆపితేనే చూస్తే అట్లా రాయగలము. అట్లా లేదు టక్ చెప్తుంటే ఏం స్కూల్లో కూడా అంతేనా సార్? స్కూల్లో కూడా ఉంది అలవాటు ఫస్ట్ నుంచి? రాసేవాడిని కానీ వెనుకుండేవాడిని సార్. పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాసుకునేవాడిని. ఏదో ఒకటి రాసుకోవాలి కదా. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఈ మధ్యలో మొదలు పెట్టారు సార్ ఇది. నేను 10th లో హిందీ మేడం హిందీలో చెప్తుంటే తెలుగులో రాసేవాడిని. మనకి హిందీ రాదు. ఆమె బుక్ ద్వారా ఇట్టానింది. బుక్ ఎత్తుకోపోతే చదివింది. ఏడ్రా తెలుగులో ఉందంటే, మేడం అది తెలుగులోనే కదా, హిందీ మారే కదా ఉంది, చదవండి మేడం హిందీయే కదా అన్నా నేను. హిందీ అంతా తెలుగులోనే రాసేశారు. తెలుగులోనే రాశాను. ఎగ్జామ్ పడింది. ఎగ్జామ్ సెంటర్ లో అయితే హిందీ ఏమి రాదు. అందరూ కలిసి టీం వర్క్ గా మేడాన్ని అడిగాం. మేడం బిట్ పేపర్ చెప్పించండి, 18 మార్కులు పాస్ అయిపోతాము, ఎందుకు మమ్మల్ని బాధ పెడతారు, ఒకటి కూడా రాదు హిందీ మాకు అంటే నోట్ బుక్ పెట్టాను మేడం. నెలకి ఎన్ని సినిమాలు చూస్తాను అన్ని రాసి నోట్ బుక్ రాసేవాడిని నేను. 2 నెలలకి దాదాపు 152 సినిమాలు చూశాను. అలవాటు నాకు అప్పట్లో. అందుకని సార్ రాస్తుంటే ఫస్ట్ నుంచి ఉండే అలవాటు అనుకున్నాను నేను. నిజంగానే ఆర్ట్ అది. ఆర్ట్ సార్. ఇప్పుడు ధ్యానం వల్ల కుదిరింది. మీ వల్ల నాకు కూడా కుదిరి నేను కూడా రాస్తున్నా. ఇప్పుడు రాయాల్సి వస్తుంది. రాయిపిస్తున్నారు మీరు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎన్ని ముక్కలు రాయమంటారు. ముందు ముందు సెషన్లలో ఇంకా మీ నుంచి ఇంకా అద్భుతమైన జ్ఞాన సంపదను అలా తవ్వుతూ ఉంటాము. మహావతార్ ఫౌండేషన్ తరపున అందరం స్వీకరిస్తూ ఉంటాము ఆ ధ్యానము జ్ఞానాన్ని. ఇంకా ఎన్నో తెలుసుకునే విషయాలు ముందు ముందు సెషన్స్ లో చాలా అద్భుతంగా ఉంటాయి మాస్టర్స్. ఇంకా ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంది ముందు ముందు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా ధన్యవాదాలు. మేడం 14వ బ్యాచ్ కంప్లీట్ ఎప్పుడు అయిపోతుంది? 21 మళ్ళీ నెక్స్ట్ 1వ తారీఖు నుంచి. 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు నుంచే మనకు మొదలయ్యి 21 రోజులు ఉంటుంది. 21 రోజులు అంటే 25వ తారీఖు వరకు ఉండేది. ఇప్పుడు ధ్యానం యజ్ఞాల వల్ల ఇది 21కి అయిపోతుంది. మళ్ళీ మధ్యలో 5 రోజులు గ్యాప్ వస్తుంది మేడం. ఈసారి 10 రోజులు వస్తుందిగా. ఈసారి 10 రోజులు వస్తుంది. మామూలుగా అయితే 5 రోజులు ఉండేది. నెక్స్ట్ గ్యాప్ రాదు మేడం. ఇంకా కంటిన్యూ అయిపోతుంది. ఇయర్ కాబట్టి కంటిన్యూ అయిపోతుంది. క్లాస్ లో 1 రోజు 2 రోజులు మిస్ అయితే అందరినీ ఆ ఇబ్బంది అనిపిస్తుంది. ఎప్పుడైనా జాయిన్ అవ్వలేకపోయినప్పుడు మొన్న 10 days 15 days కొంచెం ఇబ్బంది అనిపించింది. ఓకే మార్నింగ్ ఈవినింగ్ నిన్న కూడా జాయిన్ అయ్యి కానీ ఫంక్షన్ లో ఉన్నాము నేను. చాలా ప్రశాంతంగా